దేవుడు దర్శించు దినము నీవు ఎరుగుకుండిన ఎడల దానితోనే మెసేజ్ అంతా వెళ్తుంది. If you had recognized the visitation of the Lord in your life, దేవుడు దర్శించు దినము అంటే నేను పలానా రోజు దేవుని తెలుసుకున్నా, పలానా రోజు అద్భుత కార్యం జరిగింది కాబట్టి దేవుని తెలుసుకున్నా, అందుకనే నేను బాప్టిజం తీసుకున్నా, అందుకనే నేను ఆత్మను పొందుకున్నా, ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తాను అనే ఆచారంతో నువ్వు దేవుని చూడొద్దు. it's not about the day you came to know of the Lord, or you remember the first day when you became a child of God. It's not that. Don't see that in a traditional way at all. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎక్కడో ఈ ఐగుప్తులో ఉన్నట్టుగా ఇక్కడ ఉండకండి. Don't staying over here. Don't be like the people staying in Egypt. That means in your past lives. ఇక్కడ ఉండేటప్పుడు నువ్వెవరో నీకు తెలియాలి. When you're here, you need to know who నువ్వు you ఎందుకు are. వచ్చావో నీకు తెలియాలి. You also ought to know why you have come over here. మతం కోసం అయితే ఎవ్వరూ రానవసరం లేదు. Don't come for the sake. It's because it's a religion. మతంతో వస్తే మతం కాపాడటానికే చూస్తారు. నువ్వు దేవుడి కోసం వస్తే దేవుడు నిన్ను కాపాడాలని చూస్తూ ఉంటావు. If you come with the religion and the perspective, then religion cannot save you. But if you come in the sake of God, God will definitely save you and help you. అంటే ఆలోచన ఒక ట్రాన్స్గ్రెషన్, అపరాధము. Thoughts has been a హృదయ trespass. ఆలోచన ఇంకొక అపరాధము. Intentions of your heart is another sin. అందుకనే అంటారు నీ దేవుణ్ణి వేడుకో, ఒకవేళ నీ హృదయ పాపములు క్షమింపబడవచ్చునేమో అని అంటారు. అంటే అది కూడా కన్ఫర్మేషన్ కాదు. Pray to God, if perhaps He will forgive the iniquities or the sins rendered by you. వాక్యం యొక్క అవగాహన నీకుంటే నీ పరిస్థితుల్ని నువ్వు తారుమారు చేసుకోగలుగుతావు. ఆదాము అవ్వ దేవుని చూశారు, Adam and Eve అబ్రహాము saw దేవుని God. స్వరం విన్నాడు. Abraham heard the voice of మరి God. దేవుణ్ణి చూసిన ఆదాము అవ్వ నువ్విచ్చిన స్త్రీయే అని దేవుడి మీద నింద వేసేశారు. Though Adam and Eve saw the Lord, was started blaming one another and said, "The woman that you gave me made మరి me do this." స్వరము విన్న అబ్రహాము ఏ విధంగా దేవుని గుర్తుపట్టాడు? But in the case of Abraham, he only heard the voice of God. సాధారణ How did he మనిషి రూపంలోనే recognize? వచ్చారు. అందుకనే దేవుడు దర్శించు కాలము ఎరుగలేదనుకో, ఈ భూమి మీద దేవుడు అంటావు, వాక్యం అంటావు, చర్చ్ అంటావు, కానీ దేవుడు నిన్ను కాపు కాయట్లేదు అన్నది నీకు తెలియదు. And if you forget the visitation of the Lord in your life, you will not even know that God has stopped feeding you. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? దేశమందు నేనొక కాపరిని నియమింపబోచున్నానని. ఎజెకియల్ 34:1-10 చూడండి. ఎజెకియల్ 34:1-10. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా ఇశ్రాయేలు కాపురులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. అందుకే ప్రవక్త ప్రవచిస్తున్నాడు, జకరియా కూడా అదే ప్రవచిస్తున్నాడు. నెక్స్ట్, That's the reason why Ezekiel was started prophesying, including Zechariah. ఆ కాపురులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపురులకు శ్రమ, కాపురులు గొర్రెలను మేపవలెను కదా. అంతే కదా, కాపర్లు గొర్రెల్ని మేపవలని కదా, నిన్ను కాదు కదా మేపుకోవడం, గొర్రెల్ని కదా మేపాలి, నిన్ను కాదు కదా. Should not the shepherds feed the flocks? Indeed, they are not supposed to feed themselves, but they are feeding themselves and not the flocks. కదా. నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 3. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వుని తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. గొర్రెల్ని మేపరు, కానీ వాళ్ళ దగ్గర నుంచి అన్ని చేసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, అన్ని లాక్కుంటారు. నీకు ఏమేమి కావాలో గుర్తు చేసి మరీ లాక్కుంటావు, వాక్యం చెప్పి మరీ లాక్కుంటావు. They will snatch everything from the sheep. Do not do anything. కానీ వాళ్ళ In fact, పరిస్థితులు they clothe వచ్చినప్పుడు them, they eat themselves from the sheep. But when situations arises to the sheep, they are just not ప్రార్థన bothered. చేద్దామండి. It's okay, let's pray. అంటే దానికి అర్థం ఏంటి? And what does it mean? గొర్రెలు నువ్వు మేపట్లే. That means you are not feeding the sheep. వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, Why? దేనికి వచ్చింది, ఆ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? జ్ఞానంతో వాళ్ళు ఒక అడుగు వేశారా, అజ్ఞానంతో ఒక అడుగు వేయడం వల్ల ఈ పరిస్థితి తెచ్చుకున్నారా అని వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు? Who will teach them? కాపరే కదా నేర్పించాలి. Should not the shepherds teach them and make them know what are the reasons why they're struggling? What is the source? How long? Should they not use the references to help them? The Lord ఒక్కటే in నువ్వేం life. చేస్తున్నావు? దేవుడు దర్శించు కాలము నువ్వు ఎరుగుకున్నావు. The first thing is you are not remembering the day of visitation of the Lord in your life. అంటే నీ ప్రాచీన జీవితం నిన్ను విడిచిపోలేదు. That means you still have your old character నీ sin in your బలహీనతలు life. నిన్ను విడిచిపోలేదు. Your weaknesses have not departed from నీ you. నోటి మాటలు, నీ హృదయ ధ్యానములు కూడా దేవునికి అంగీకారంగా లేవు.
Your meditations of your heart and the words of your mouth are not acceptable to the Lord our చెప్పుడు God. మాటలు వింటావు, తప్పుడు మాటలు పలుకుతావు, తీర్పులు తీర్చుకుంటూ వెళ్ళిపోతావు. You believe in gossip, you speak wrong words, and then you'll go on judging people. అంటే దేవుడు ఏది వద్దన్నారో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతావు. So that means what God has told you not to do, you are doing only those things. మరలా నీ డైలాగ్ ఏంటి? Then what is your dialogue? అది తప్పని నాకు తెలుసు. Then you'll be going and saying, yeah, I know it was sin, I had to do it. అంటే తెలిసి ఏం చేసావు నువ్వు? What did you do after knowing? ఏం చేసావు తెలుసుకొని? After knowing, what did you do? అదే నువ్వు చేసిన, నీకు సింపుల్ ఉండొచ్చేమో అది, For you, it might be a very simple కానీ thing, దేవుడికి అది చాలా పెద్ద ప్రమాదంతో సమానం. but it is a very dangerous thing in the sight of God. ఈ ప్రవర్తన నీలో ఉంది అని అంటే దానికి అర్థం ఏంటి? What does it mean if you still have those characters? దానికి అర్థం ఏంటి? What does it mean? హగ్గయి కూడా అంటాడు, ఇశ్రాయేలు జనాంగంలారా ఒక్కసారి మీ ప్రవర్తన ఎలా ఉందో సరి చూసుకోవచ్చు కదా. Prophet Haggai also has said, dear children of Israel, have you considered your ways? మరలా 2 సార్లు చెప్తారు, ఒక్కసారి మీ క్రియలను పరిశీలించుకోండి అని He అంటారు. keeps repeating that the same chapter. Have you considered your ways? Or అలాగే consider your ways? ఇశ్రాయేలు జనాంగంతో అంటారు, అయ్యలారా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు? మన దేవునికి భయపడి మంచిగా ప్రవర్తించరాదు అని అంటారు. అబ్బాయి ఎంత ఇష్టమో నాకు ఆ వాక్యాలంటే. And అది ఉండటం వల్లనే ఆ విధంగానే ఈ లోకంలో దుర్మార్గుడి దగ్గర కూడా కామ్ గా హ్యాండిల్ చేస్తున్నాను. even in the book of Nehemiah, it says, children of Israel, should you not ought to fear God rather than fearing men? అంటే దేవుడు దర్శించే కాలం నీకు తెలియదు కాబట్టి ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని నీకు ఉంటాయి. And when you don't remember the visitation of the Lord, you will have all this kind of wrong characters in you. కదా, సేమ్ అహాబా అలాగే చేశాడు, Even Ahab was like that. అదే విధంగా జెస్బెల్ అలాగే చేసింది, Even Jezebel also did the same thing. అలాగే షిమి కూడా అలాగే ప్రవర్తించాడు, In the case of Shimei also it's the same. సౌలు కూడా అలాగే ప్రవర్తించుకుంటూ So వెళ్ళాడు. did Saul. అందరికీ దేవుడు తెలిసిన వాళ్ళే, These are all people knew God. కానీ తెలిసిన వాళ్ళు ఎలా ప్రవర్తించారు, తెలియని వాళ్ళు ఎలా ప్రవర్తించారు మీకు తెలిసిందే. అది You clearly know how the people who knew God and people who did not know అంటే God రాహాబు behaved. ఎలా ప్రవర్తించిందో నీకు తెలుసు. Do you know about Rahab, how she conducted well? దానివల్ల ఏం ఉపయోగం లేదు కదా, There's no use of just knowing. ఏం ఉపయోగం లేదు. నీకు ఈ పాయింట్ నీకు తెలుసు అని చెప్తున్నావు అంటే అది నీకు ఉపయోగపడినప్పుడు దీంతోనే సమానం అవుతుంది. When you don't make use of the word that has come to you, means it's just like you're scrapping your tongue. ఆ రాహాబు గురించి విన్నప్పుడు ఆ విధంగా నేను ఉండాలి కదా అని అనుకుంటున్నావు అంటే అది నీకు ఉపయోగకరంగా మారుతుంది. But on the other hand, if you know about Rahab and say, this is how I ought to be as a good person, అంటే then it will be useful to you. ప్రభువు దర్శించిన కాలము నువ్వు ఎరిగి ఉండలేదు కాబట్టి నీ పరిస్థితులు ఎలా దిగజారిపోతూ వెళ్ళాయి. See how bad your stage of life has become deteriorating. The reason is because you don't నీ remember the visitation of the బలహీనతలతోనో Lord. నీ కోపంతోనో నీ నోటు దురుస్తోనో నువ్వు పట్టుబడుతున్నావు. నువ్వు You're ensnared because of your weaknesses, because of your character and the words that is occurred from అంటే your నీ mouth. శత్రువులు నిన్ను చుట్టుకొడుతున్నాయి అని అర్థం అక్కడ. That means your enemies have caused an embankment నెక్స్ట్ స్టెప్ surrounding ఏంటి, you. నువ్వేం చేయాలో నీకు అర్థం కాదు, మనుషుల్ని ఆశ్రయిస్తావు. And the worst part is you do not know what to do. You will start depending on man. కాబట్టి నీ క్రియలను బట్టి నువ్వు తీర్పులోకి వెళ్తావు. నువ్వు అది నీకు తీర్పులోకి వెళ్తున్నట్టు కూడా నీకు తెలియదు. And because of your wrong works, you go into being judged and you don't even know that you're being judged. కదా, కాబట్టి మీ కాపర్లు నేను సంహరిస్తానని వాక్యం చెప్తుంది. That's the reason the next phase is the Lord says, I will dismiss the అంటే shepherds whom మీ you have కాపర్ selected. యథార్థంగా బోధించిన కాపర్ అయితే ఒకటి, బోధించినా కూడా నువ్వు వినలేదంటే నీకు నువ్వే కాపర్ అవుతావు. అప్పుడు When your shepherds are teaching you the right way, if you dismiss them, that means you have become a shepherd by yourself. Therefore the Lord will dismiss you. ఎంత సత్యం నేర్పించినా కూడా నీలో ఉన్న అసత్యాన్ని హైలైట్ చేసుకుంటూ తవ్వుకుంటూ వెళ్తున్నావు అనుకో, నువ్వే కాపరివి, దేవుడు నిన్నే సంహరిస్తారు. The truth has been spoken to you and enlightened to you, but if you don't know the truth, if you dig your own self with the lies, that means you have become a shepherd by yourself. నెక్స్ట్ ఏంటి, నేను మిమ్మల్ని కాపుకాయను అని అంటున్నారు. And then what did the Lord say? I'm now going to feed you. రెండోది ఏంటి, క్రొత్త నిబంధనలో ఇచ్చిన 2 ఆజ్ఞలు కలిగిన నిబంధన నేను విరగొడుతున్నాను అని అన్నారు. And then he goes about telling this, I'm going to break those 2 covenants that I given to you. ఎందుకు విరగొట్టానో దానికి రీజన్ కూడా చెప్పారు. And also the reason why the covenants have been broken నా was told. విషయమే మీరు ఆయాసపడిరి అని. Because the Lord says, you have become weary of me. God said this. దాని తర్వాత వెంటనే సరే నా కూలి నాకు ఇవ్వండి అని అంటున్నారు. And then he goes finally telling that, give me back my wages. దాని తర్వాత ఏంటి, బుద్ధి లేని కాపరి. అంటే బుద్ధుండి నీ దగ్గర ప్రవర్తించినప్పుడు నువ్వు ఎలా రిజెక్ట్ చేసావో నీకు తెలియట్లేదు కదా. సరే నీకు అర్థం అవ్వాలంటే బుద్ధి లేని కాపరి యొక్క ఆ పాత్ర నేను పోషిస్తానని జకర్యాతో పోషించడం జరిగింది. And
When a good shepherd, a wise shepherd has been teaching you, you rejected. Therefore, you will be known as to how a worthless shepherd will be doing to you. And those things was enacted to show how a worthless shepherd would be. అంటే దేవుడు అన్ని చెప్పి చేస్తారు. That means God will tell everything అందుకే ఇక్కడ beforehand. ఉన్న వాక్యమే జరగొచ్చు జరగబోవచ్చు కూడా. Remember, the word that you're hearing are the things that's going to happen or it's yet to happen. నువ్వు ఇక్కడ కూర్చుని వింటున్నావంటే దాన్ని నువ్వు ఆపుకోవచ్చు. But when you're hearing this, you can stop the things that's going to come కానీ upon నువ్వు you. ఒక మత ఆచారంగా వింటున్నావు అని అంటే దానివల్ల ఉపయోగం లేదు. మత ఆచారంగా వింటావు, ఇంటికి వెళ్తావు, నీ పరిస్థితులు అదే నడుస్తూ ఉంటది. But if you hear out of mere tradition way or religious way, you will continue living in traditions and customs but not transforming yourself. పాటలు పాడతాం, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని You might sing this song, "Oh, taste and see that the Lord is good." కదా. అది నోటితో పలకడం వల్ల ఉపయోగం లేదు, There's no use of just merely singing those అస్సలు words. ఉపయోగం లేదు. There's no use of singing with the రుచి words. చూసావు అని అంటే దాని యొక్క సెన్స్ ఏంటో నీకు నువ్వు తెలుసుకోవాలి. ఆ స్పర్శ నీకు తెలిసి ఉండాలి. Had you really tasted the Lord through the word of God, you will really అది have a different experience. తెలిసిందంటే నీ లైఫ్ ఆలోచన విధానమే మారిపోతూ ఉంటది. ఒక వాక్యాన్ని చాలా డీప్ గా ఆలోచించడం జరుగుద్ది. అప్పుడే నువ్వు ఏదైనా లోతుగా ఆలోచించినప్పుడే దేవుడి యొక్క స్వరము నువ్వు వినగలుగుతావు. You can hear the word of God or the voice of God only when you start going deep into it. కదా, అప్పుడు వినినప్పుడు ఇంక 100 మంది నేను బూతులు తిట్టినా కూడా దేవుడి స్వరం తప్ప ఇంకొకటి వినిపించదు నీకు. And then you will be so deeply engrossed into hearing the voice of the Lord that even if somebody accuses you, say bad things వాళ్ళు about you, ఇందులో you ఉండరు. cannot hear them because they are not there. దేవుడు దర్శించి కాలం ఎరిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్న తరతరాల శాపం గాని, యాన్సిస్ట్రల్ కర్స్ గాని, తండ్రి శాపం గాని అవన్నీ కూడా విరక్కొట్టుకుంటూ వెళ్ళిపోతూ వెళ్తారు. Because these people are so deeply engrossed into the word of God and listening to the voice of God, they will be able to break the generational curses or all the ancestral curses, all the curses that came against them, everything they'll break. అక్కడ ఏం Yes, చేస్తారు, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని వీళ్ళు నింపుకోరు, దేవుడు నింపుకుంటూ వెళ్తారా. ఇది ఖాళీ Amen. చేశారు కదా ఇక్కడ నేను ఉండొచ్చు, And ఇది ఖాళీ చేశారు కదా ఇక్కడికి వెళ్ళి నేను ఉండొచ్చు అని ఆయన వచ్చి అక్కడ ఉండటం అన్నది జరుగుతూ ఉంటుంది. now this is what happens. So they people will not be taking the blessings. God himself will start filling the blessings in their lives because they have removed the weaknesses from their lives. ఇక్కడ నేనేం Amen. చెప్తాను మీకు, దేవుడు దర్శించు కాలము ఎరుగుకుండిన ఎడల అని వాటి కాన్సిక్వెన్సెస్ చెప్పుకుంటూ వెళ్తాను. కానీ మిమ్మల్ని దేవుడు దర్శించు దినము నువ్వు ఎరిగి ఉన్నట్టుగా నేను తీసుకెళ్తాను. అదే నేను చేసే వాక్యం యొక్క I'm పని. educating you those references which talks about what will happen if you don't remember the visitation of the Lord in your life. But I'm teaching in such a way that you will be caught up in that area where you'll remember the visitation of the Lord in Number your one, life. ఒక విషయం నమ్ముతా, నేను ఆకర్షిస్తేనే గాని ఎవరు నా దగ్గరికి రాలేరని వాక్యం చెప్తుంది. Because the word of God clearly says, unless the Father attracts, no one can come to his fold. అంటే వాక్యము నిన్ను అట్రాక్ట్ అవ్వాలి. That means the word of ఇక్కడ God, బాగుంది కదా, కాదు. you should get attracted to the word of God, not to the physical structure of the church. ఇది దీని మీద దృష్టి పెట్టాలి. You need to focus 30 on that. నిమిషాలు అయిపోయింది కదా, బాగుంది, ఇంటికి వెళ్ళి వంట కూడా చేసుకోవచ్చు. Oh, 30 minutes is sufficient. I'll hear the word of God. I'll buy అక్కడ mutton. వాక్యం లేదు, And there is no word there. దేవుడు దర్శించే కాలం లేదు. కాబట్టి బిర్యానీ. దేవుడు దర్శించే కాలము నువ్వు ఎరిగి ఉన్నావంటే నువ్వు ఆలోచించే విధానమే వేరుగా ఉంటుంది. When you remember the visitation of the Lord in your life, your way of thinking నువ్వు totally changes. ఒకరిని అడగక్కర్లే, నా ఆలోచన విధానం బాగుందా అని అడగక్కర్లే, నీకు నువ్వే సెన్స్ చేస్తావు. You don't have to ask anybody, is my way of thinking good? Am I really judged as a nice person? You don't have to ask anybody. You yourself will know. కాబట్టి దేవుడు ఏమన్నారు, నేను ఒక కాపరిని నియమించబోతున్నాను అన్నారు. చూసారా, అటువంటి వాళ్ళని ఆల్రెడీ నియమించేశారు. And God has already appointed those kinds of shepherds. ఆల్రెడీ వాటి కార్యాలన్నీ జరుగుతున్నాయి Yes, that punishment for the worthless shepherds has already started. కదా. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 churches లో ఎక్కడుందో నువ్వే వెతుక్కోవాలి. You have to find out from the 7 churches mentioned in the book of Revelation. ఆ 7 churches లో 5 churches లో ఏముంటున్నాయో ఇక్కడ చూపించాను నేను. And now for the 7 churches, what are there in the 5 churches I already showed you. ఓకే, 4వ వచనం చదవండి. Read the Speak. 4th verse. ఎజెకియల్ 34 అందరూ verse తీసి 4. చదవడమా, అందరూ వాక్యం తీయడం నాకు చాలా ముఖ్యం. అందరూ చూసి చదవాలి. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలువేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక కాక మీరు కఠిన కఠిన మనస్కులై మనస్తత్వముతో బలాత్కారంతో వాటిని ఏలుదురు. ఆ కాబట్టి కాపురులు లేకయే
అవి చెదిరిపోయెను. చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. అంతే. అడవి మృగములు అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న పరిస్థితులకి వాళ్ళు ఆహారం అయిపోయారు. సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, సూసైడ్ చేసుకుని, ఇల్లీగల్ అఫైర్స్ కి వెళ్ళిపోయి, రాంగ్ థింగ్స్ అన్ని చేసుకుంటూ, దేవుడి వాక్యం చెప్పుకుంటూ వెళ్తారు. ఆ వింటున్న గొర్రెలకు కూడా ఆయన ఏం చెప్తున్నారు కూడా అర్థం కాదు. They became food for all the beasts of the field. When they were scattered means they will go into depression, they will go into disputes, they will go into financial crisis, their health might get spoiled. Lot of things will happen because they never got the food which was required. నెక్స్ట్ వర్స్. Verse 6. నా గొర్రెల పర్వతముల అన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి యందు అంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒకడును లేడు, వెతుకువాడు ఒకడును లేడు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మాయి, సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నెక్స్ట్. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా నా జీవము తోడు నా జీవము తోడు. నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా జీవము తోడు అన్నారంటే ఇంకొక ఆప్షన్ లేదండి. ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందుకుంటానికి క్వశ్చన్ కూడా వేసుకుంటానికి లేదు. నా జీవము తోడు అన్నాక ఇంకా దాని తోడని ఇంకేమీ పెట్టుకుంటానికి ఏమీ లేదు. Wherever God said, as the Lord lives, or the prophet says, as the Lord lives, or thus says the Lord, that means there's nothing beyond. That means it's ultimate statement. అంటే ఆల్రెడీ తీర్చబడిపోయింది. That means the judgment has already been pronounced. అందుకే చెప్తున్నారు, మరణకరము గల పాపంలో ఉండు వారిని గురించి వేడుకోమని నేను చెప్పట్లేదు కానీ అని వాక్యం చెప్తుంది. That's the reason it's clearly mentioned for the New Testament. I am not praying for those people who are caught into the sin that's leading to death, ఆల్రెడీ చూస్తున్నాం అందరం. because we're able to see those నేనైతే people. చూస్తున్నాను. But I am able to see. చూడండి, నా జీవము తోడు నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. విరోధినై. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెల మేపుట మాన్పించెదను. అనిపించదును. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తెప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇంతవరకే వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు, అంతే. తర్వాత డిస్పస్. That's how it'll happen. The sheep వాళ్ళ will life come ఏంటి? here and they'll go back. So the shepherds are నిన్న not వాక్యం bothered about their lives. పనిచేసిందా లేదా అంటే, బుద్ధి లేని కాపరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఈ 10 పాయింట్లు మీరు చూసారు. అందుకని నువ్వు నేర్పించినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతున్నారు కదా. But this is what the worthless shepherds are. But the teaching is happening, but they are not able to tell. కానీ గుడ్ షెపర్డ్ గురించి కూడా చూద్దాం. Let's see about the good 11th shepherd. వర్స్ చూడండి. 11వ వచనం. జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరు ఆ గొర్రె లోపల నువ్వు ఉండాలి. You have to వినేటప్పుడు. be inside that sheep's ఆ గొర్రె character. నేను, నా తండ్రి యేసుక్రీస్తు ప్రభు, ఆయన నన్ను పరిపాలించాలి, మనుషులు కాదు అని Amen, అనుకుని amen. ఒకసారి చదువు. ఇప్పుడు చదువు. You should say that I am that sheep and God should rule and reign over me and he's a good shepherd. Now read it carefully. చదవండి. ఎజెకియల్ 34:11. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా ఆహా. గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. Amen. అబ్బా. Who can be like the Lord? No one, కదా? Lord. There's none like you. అది ఎవ్వరూ Amen. లేరు. అంటే పుట్టుక గుడ్డు వాడిని తోసేసినప్పుడు క్రీస్తు ఎత్తుక్కుంటూ వెళ్ళారు. When the blind person who was healed, he was cast out, Jesus himself went about going and seeking him. ఎన్నిసార్లు ఆలోచించాను తెలుసా? I keep thinking about this on various అప్పుడు occasions. అనుకున్నాను, నేను కాదు, దేవుడు నా దగ్గరికి రావాలంటే మీరు దేవుని తట్టు తిరుగుడి, అపవాది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాడన్న వాక్యం నేను ఎప్పుడు మర్చిపోను. I can never forget which says, submit to God, resist the devil, and then the devil will flee away from you. బ్రతుకున్నాయన్ని జీవించున్నాయని జీవించినట్టు చూపిస్తా God is alive, therefore I have to show in my life that God is alive. కదా. నా భాషలు మార్చుకోని అవసరం లేదు. That's అంటే true. ఇక్కడ నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను. ఫస్ట్ వెళ్ళి కనుగొంటారు. Indeed, I myself will search for my sheep and seek them ఆ out. కనుగొనే లోపు మనిషి లోపల నుండి వెళ్ళొచ్చేమో, And while మనిషి seeking, ద్వారా వెళ్ళొచ్చేమో. and when the Lord is seeking and searching, He can use any man in the manly form. He can go to that person. ఎవరినైనా యూజ్ చేసుకోవచ్చు. He can use, God ఏ can use మనిషి ద్వారా anybody to రావచ్చు. reach out to you. అసలు అన్యులు కూడా ఉండొచ్చు అందులో. That's how God will use any person to help you, to send you. వచ్చారు, వాళ్ళు డెలివరెన్స్ పొందుకున్నారు, వెళ్ళిపోయారు, అంతే. They came and they got the deliverance and they stopped coming ఎందుకంటే డెలివరెన్స్ ఒక్కటే కావాలి. because they wanted only 10 deliverance. మంది కుష్టు రోగుల్లో ఒక్కడే తిరిగి వచ్చాడు. Out of the 10 lepers who were cleansed, only one Samaritan 9 leper came మందికి in. హీలింగ్ కావాలి. 10వ వాడికి
తన శరీరమే కాదు తన ఆత్మ కూడా రక్షించబడాలని స్వస్థత పొందుకోవాలని కోరుకున్నాడు కాబట్టి తిరిగి వచ్చాడు. The 9 people wanted only physical healing, but that one person who returned wanted his soul also and the spirit also to be healed. ఎందుకంటున్నానంటే నా గొర్రెలను నేనే వెళ్ళి వాటిని కనుగొంటాను అన్నప్పుడు దేవుడు ఏ విధంగా కనుగొంటారు అన్నది మీకు తెలియాలి కదా, అందుకు నీ పాయింట్స్ తీయాల్సి వచ్చింది. You should know when God says, "Indeed, I myself will search for my sheep and seek them out." Next Means verse. He can use anybody in any form, including Gentiles or anybody, to come and reach out to you. 12వ వచనం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపురులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతాల మీదను వాగుల యొద్దను దేశమందున సకల కాపుర స్థలముల యందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పరచుదును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేల్ పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతికెదను, తోలు వేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్లభముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలం గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. వాళ్ళు తిరిగి వచ్చినా కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి సెన్స్ లోకి తీసుకొచ్చి అప్పుడు మరలా వాళ్ళని చేర్చుకుంటాను అని అంటున్నారు. That means they will be punished after seeking out, and then God will gather them back. కదా, ఇది 24 వర్సెస్ దాకా ఉంది. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వచనాలు కంప్లీట్ చేసుకోండి. అంటే మంచి కాపరికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, చెడ్డ కాపరికి ఈ 10 లక్షణాలతోనే మొత్తం సర్వనాశనం చేసగలుగుతారు. And there are wonderful characters of a good shepherd, but people can spoil it or get spoiled. అందుకే వాక్యం ఏం చెప్తుంది, మాథ్యూ 9:36 and 37 చూడండి. ఆయన సమూహములను చూచి వారు కాపురలేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి చెదిరి ఉన్నందున అంటే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వెంటనే మన మాట వినేస్తారని ఎక్కడ రూల్ లేదండి. There's no rule that the moment they come they should listen to you and oblige to you. కదా, పేతురుతో సీమోను నా గొర్రెల్ని నువ్వు మేపుతావా, నన్ను ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడిగారు? ఓర్పుతో ఓపికతో సహనంతో వాళ్ళని చూడాలి అని అర్థం. అంటే వచ్చిన వెంటనే నేను అన్నం తినేయాలంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు. The moment they come, don't rub your faith upon them. They are very slow. That's what it was told to Peter. Will you take care of my sheep? Will you feed my sheep? Will you take care of the flock? You need to be showing compassion to them when they come immediately. Next verse. వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఎందుకు చెప్పేశారు మరి? Why did the Lord say the harvest is truly plentiful? కొద్ది మందే ఉన్నారని, ఇది కూడా జరగబోయేదే. కొద్ది మందే ఉన్నారంటే బుద్ధి లేని కాపర్లు ఎక్కువైపోయారు. Why did the Lord said that the laborers are few? That means the good shepherds are few, but the worthless తక్కువైపోయారు. That means the worthless shepherds are more and the obedient shepherds are very few. ఎందుకంటే మోషేలాగా నిదానించి చూసే వాళ్ళు తక్కువైపోయారు. There are very few people like Moses who are able to ponder into the word of God carefully. మినిస్ట్రీ చేయడానికి వెళ్తున్నారు కానీ నిదానించి చూడడానికి వెళ్ళట్లా. They are quick in forming ministries and forming churches, but not in gathering the people to teach them rightly. And they say God told them. వాళ్ళు నిన్ను చేర్చుకోకపోతే శపిస్తారు. But if they are not accepted, they will immediately curse you. మరి అక్కడ బైబిల్లో ఎక్కడ దేవుడు చెప్పలేదు కదా. Nowhere in the Bible it is told. కదా, ఇది అందరికీ వర్తించదు. ప్రతి వాక్యము వెనకాల చాలా ఇన్ డెప్త్ మిస్టరీ ఉంటది. అది తెలియకుండా వాక్యం పైన పట్టుకుని వెళ్ళడం వలన ఏమవుతుంది, నువ్వు దేవుడి దృష్టిలో కట్ ఆఫ్ అయిపోతావు. There is a deep mystery in what the Lord wanted to tell, but if you don't understand, you will be cut off. కొంతమందిని సంకనెత్తుకోవాలి. Some people you have to literally carry them in your arms. కొంతమందిని చేయి పెట్టి నడిపించాలి. Some people you have to hold their hands and make them walk. కొంతమంది నడిచే వాళ్ళని నడిచేటట్టు చూడాలి. And to some people you should make them walk independently without holding hands. నేను పట్టుకుంటానని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి నడిపించాలి. You should make them walk telling that even if you fall, I'm there to carry you again, don't worry. సంకనెత్తుకుని కూర్చునే వాడికి ఈ వాక్యం ఉపయోగించకూడదు. But to the person who is just born and you're carrying him, you should not rub the faith immediately upon him. దేవుడు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను విసర్జించారు కాబట్టి మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులని చెప్పడానికి అవ్వదు.
You cannot go and tell them to the few people that just because you do not accept, you are bringing things upon యోబు yourself. స్నేహితుల్లాగా యోబు దగ్గర సరైన వాక్యం తీసుకొచ్చి మాట్లాడలేదు కాబట్టి మొత్తము దేవుని యొక్క ఉగ్రత కోపము వాళ్ళ నెత్తి మీదకి తెచ్చుకున్నారు The వాళ్ళు. friends of Job did not use the appropriate words to Job. That's the reason they had invited trouble upon themselves and God was యోబు angry at them. ప్రార్థన చేస్తేనే మీకు విడుదల అని చెప్పేశాడు. And the Lord God said, unless Job prays, you don't have deliverance. 38 verse చూడండి. 38వ వచనం. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. క్లియర్ గా ఉందా? Is it very clear? కానీ చాలా మంది ఏమంటారు, హన్నా సమయాలను ఇచ్చేసింది కదా కాబట్టి నా కొడుకు నేను ఇచ్చేస్తానని ఇక్కడి నుంచే అనుకుంటారు. Many people like the way they say Hannah gave the firstborn child to God for dedication. Even I will give my born child for God for dedication. అది నీ ఆలోచన. That is your own అన్నా thoughts. చెప్పింది అనంటే ఆమె విశ్వాసము, ఆమె నమ్మకము, ఆమె యథార్థత, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మతో అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్నావా? Hannah made the decision. It's totally different. Do you know her character? Do you know what kind of person she అది was? కూడా నేను How she decided చెప్పగలుగుతానండి. in giving Samuel to the Lord? ఎంటీ హార్ట్ తో వస్తే ఎంతైనా వాళ్ళని చక్కగా మౌల్డ్ చేసుకోవచ్చు. కుమ్మరి చేతిలో ఉన్న మట్టిలాగా వాళ్ళని మౌల్డ్ చేసుకోవచ్చు. బాగా అన్ని నాకు తెలుసు అన్న వాళ్ళని నేను మార్చలేం. Anyone coming with an open mind and open heart, you can easily mold them. But anybody coming like a full cup, like I know everything, you cannot mend them at all. కదా, అంటే 38వ వచనం అక్కడ పని చేయలేదు. అక్కడ That means verse 38 was not effective there. Matthew కోతకి 9:38. పని వారిని పంపమని వేడుకోండి అని అన్నారు. Therefore pray the Lord of the harvest to send out laborers into his harvest. చూడండి మాథ్యూ 25 verse 31 చూడండి. మాథ్యూ 25:31. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి, అంటే కాపరులను కూడా వేరుపరుస్తారు. That means even the shepherds are separated. వాళ్ళు బోధ వినే వాళ్ళని కూడా వాళ్ళ పక్కనే అలా వేరుపరుస్తుంటారు. And those who hear the shepherds also, they will also be separated. నెక్స్ట్, తన కుడి వైపునున్న గొర్రెలను ఎడమ వైపున్న మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశి అయ్యుంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయ్యుంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినయ్యుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. ఇది విన్నప్పుడు వేరే విధంగా అర్థమవుతది మనకి. While listening to this part of the scripture, it will appear in a different way. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అంటే ఏంటి? What does it mean when the Lord God says, "Come, you blessed of my Father"? దేవుడు పంపించిన ప్రజలు చాలా మంది ఉంటారు. There are many people sent by God. వాళ్ళకి ఆకలితో ఉన్నప్పుడు వాక్యంతో వాళ్ళని పోషించాను. That means when they come to you, వాక్యం యొక్క సారాంశం చెప్తున్నా మీకు. I'm telling you the meaning of this parable. That means when they come to you, you have to feed them through the word of God and encourage them. దాహంతో ఉన్నారు, వారికి నేను నీళ్లు ఇచ్చాను. When they were thirsty, I gave them drink. అంటే వారిలో ఉన్న పాపము, అతిక్రమము, దోషము అన్ని తీసేసి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, ఆ నడిపింపు వాళ్ళకి అనుగ్రహించడం జరుగుతుంది. That means the sins, the transgressions, the iniquities in them have to be removed by you and feed them with the anointing of the Holy Spirit, which is the living waters. The first thing is food, that is spiritual food. ఆహారము. The first thing is food. దాహం ఎప్పుడు తీరుస్తారు? When can you quench their నువ్వు thirst? వినే ఆహారం ద్వారా నువ్వు నిర్ణయం తీసుకొని నీలో ఉన్న బలహీనతల్ని అవన్నీ కూడా పక్కన పెట్టేయడానికి నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం తీసుకుంటావు. నువ్వు After hearing the word of God, which is the spiritual food, and then it is your decisions that you have to take, that removing all the weaknesses, then you will receive the water, which is the anointing of the Holy Spirit. అప్పుడు అది తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని తప్పులన్నీ ఒప్పింపచేసి
దాని నుండి నేను విడుదల చేస్తాడు. Then the Holy Spirit God will convict you of all your sins, all your weaknesses, and make you confess and make you come out of them. విడుదల చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తది? So what will occur to you after అయ్యో you నా hear? వెంటి మీద బట్టలు లేవే అని అనిపిస్తది. Then it will appear, hey, how come I'm not having clothes? అప్పుడు వెంటనే మహిమ కలిగిన వస్త్రాలు వారికి వేయడం జరుగుతుంది. Then a glorious clothing will be given to that particular person. అది దేవుడు ఇచ్చింది, అది మనుషులకు కనిపించదు. And that's given by God, no man can మనుషులు see. చూడాలంటే నిదానించి చూస్తే వారి ప్రవర్తనలో, వారి ఆలోచనలో, వారి మాటల్లో, వాళ్ళ రిసీవింగ్ లో ఆ క్లోత్స్ చూడగలుగుతారు. You can actually see them if you carefully ponder and look at them, that they are having that glorious clothing upon them when you see the way they transform themselves, the way they have received the word and they have mended their ways. కదా. తర్వాత నెక్స్ట్, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి. I was sick and you visited me. అంటే Verse 36. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అభిషేకం పొందుకున్నాక నీతి అనే వస్త్రములు వేసుకున్న తర్వాత ఆ వస్త్రం వేసుకున్న వెంటనే నీ ఆలోచన విధానము, నీ శరీరంలో మార్పులు అనేది నువ్వు చూడగలుగుతావు. ఇది అనుభవ జ్ఞానంతో I'm చెప్తున్నాను. telling out of experience, and many people would have experienced also after receiving the word of God implanted inside you, transforming yourself, then you will see the transformation in your inner man. Even now she అపోస్తలుడు keeps పౌలు జీవితంలో కూడా ఇదే జరిగింది. This is what happened even with Apostle Paul. దేవుడు తెలిసిన తర్వాత నేను ఏం చేయాలనుకున్నానో నాకు తెలుసు అని, కానీ నేను మేలు చేయాలని అనుకుని కీడే చేస్తున్నాను అన్నది దేవుని తెలుసుకున్నాక అతను రియలైజ్ అయ్యాడు. Apostle Paul was telling, even when I wanted to do good, I'm not able to do good. What I don't want to do, that I'm doing. కానీ అప్పుడు వరకు కూడా నేను కరెక్టే కదా చేస్తున్నాను అని అనుకున్నాడు. Before that, he used to think that he was doing the చెడు right things. చేస్తున్నా కూడా కరెక్టే కదా అని అనుకున్నాడు. Even when he was doing wrong things, he thought he was doing right things. ఎప్పుడైతే ఆ దర్శనం చూసాక ఆ దర్శనానికి విధేయత చూపించేశాడు, The moment he saw the vision, he was never disobedient from that అప్పుడు moment. నుండి మరణించే వరకు ఆ విధేయతనే పట్టుకుని వెళ్ళాడే గాని ఎక్కడా కూడా ఈ లోకానుసారంగా ఉంటూ వదిలి వెళ్ళిపోవడం నేను అరగను. He was only obedient from the day he saw this vision. He never deviated. He was absolutely faithful. ఇటువంటి ఆలోచన మీకుందా? Do you have that kind of thoughts? అంటే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒకప్పుడు నువ్వు ఏమేమి చేసావు అనేది నీకు జ్ఞాపకం రాగలుగుతుంది అని అంటే, రాగలిగి అయ్యో నేను ఈ తప్పు చేశాను అని అనుకుంటున్నావు అని అంటే తప్పకుండా దేవుడు దర్శించు కాలం నువ్వు ఎరిగి ఉన్నావు. Whenever you remember and say, I shouldn't have spoken like that, I shouldn't have behaved like this, that means you are remembering the visitation of the Lord in your కానీ life. ఇక్కడేంటి వాక్యం విన్నారు, ఫస్ట్ But here what వాక్యం happened? విన్నారు. The first step is they heard the word of God. విన్న వెంటనే ఏం చేశారు? ఈ ప్రవర్తనలో ఉండవద్దు అన్న విన్న వాక్యాన్ని బట్టి వాళ్ళు ఉన్న బలహీనతలు, డబ్బు మీద ఆశ, బంగారం మీద ఆశ, లేకపోతే ఈ లోకానుసారమైన రిలేషన్షిప్ మీద ఆశ, అన్నిటినీ కూడా వాటిని వదులుకున్నారు. బలహీనతలన్నీ వదులుకున్నారు, ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నారు. After they heard the word of God, they decided to let go of the worldly way of thinking or the worldly desires, and they wanted to only grow in the Lord. వదులుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేశారు. And after that, Second step. and the second step was related to water. That means they got the anointing of the Holy పరిశుద్ధాత్మ Spirit. అభిషేకం పొందుకున్న తర్వాత ఆ తప్పుల్ని ఒప్పింపచేసి వాళ్ళ నోట్లో నుండి వాళ్ళని రిలీజ్ చేస్తారు. And then because of the Holy Spirit help, they were able to get convicted of their sins, and they were confessed, and they were able to come out of it. మూడోదేంటి? మహిమ కలిగిన, నీతి కలిగిన వస్త్రాలు వాళ్ళకి ధరింపజేయడం అనేది జరిగింది. And then what happened? Garment of righteousness came over them. The glorious body came over them without their ఆ knowledge. వస్త్రాలు వేసుకునేటప్పుడు వారి ప్రవర్తన గాని, వారి మాటలు గాని అన్ని మార్పు వచ్చేస్తుంటుంది. And the moment they were putting on the garments of salvation or the righteousness, ఓర్పు, their ఓపిక, changes. సహనము, సత్యము, న్యాయంగా ఉండటం, ఇది ఆటోమేటిక్ గా ఆ దైవ జ్ఞానం నిన్ను నడిపించేస్తుంది. నువ్వేమి పర్టికులర్ గా నువ్వు ప్రాక్టీస్ చేయని అవసరం లేదు. And that godly wisdom will automatically transform your inner man. You will become patient, you will show compassion, you will be slow in your words, slow in your anger, quick, you will not react at all. You అబద్ధం will become చెప్పడానికి ఏమైనా ట్రైనింగ్ అయ్యారా ఏంటి? Were you practicing how to tell lies? చెప్పేశారు కదా, Were you not very ట్రైనింగ్ quick? ఏం అవ్వలేదు కదా. You were not trained. అలాగే నువ్వు వాక్యం వినేటప్పుడు ట్రైనింగ్ అవ్వకుండానే నువ్వు నీతికరంగా నువ్వు ప్రవర్తించవచ్చు. Likewise, when you receive the implanted word and put it in practice, without your effort, you can be trained to become ఆ faithful and వస్త్రం loyal. అన్నది వేసుకున్న తర్వాత వాళ్ళకి పూర్తి స్వస్థత కలుగుతుంది. The moment they put on the garments of righteousness and salvation, they were receiving healing. దాని తర్వాత వాళ్ళ ప్రాచీన జీవితానికి సిలువ వేయబడి ఉంటుంది. And then their old characters was nailed to the cross, and they were able to come out of the prison. చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగాను అని. That's exactly what it says, that though they were in prison, he came to
bail us out. చెరసాల అంటే శాపము, పాపము, దోషము, తరతరాల శాపము, ఇవన్నీ ఏదైతే తాతల ముత్తాతల నుంచి ఉన్నాయో అవన్నిటి నుండి కూడా వారు విడుదల పొందుకుంటారు. Yeah, when they were coming out of the prison means they came to meet means all the ancestral curses, the bondages, and all the slavery, they were able to come out. బోధించే కాపరి కూడా అలాగే ఉండాలి. And even the shepherd who's preaching also should be likewise. అతన్ని నమ్ముకుని వచ్చిన వారు కూడా ఈ విధంగా మార్చబడి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా నా గొప్ప స్థాయికి వాళ్ళు ఉంటారు, పరలోకంలో గొప్పవారిగా ఎంచబడతారు వాళ్ళు. Both the shepherd and the sheep should be like this. And then you say, come, blessed of my father, and they'll be great in the kingdom of heaven because they'll receive the 40వ crown of వచనంలో glory. చూడండి. వర్స్ 40. అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అందుకే చాలా సార్లు చెప్పా, ఇక్కడ బోధించే వాళ్ళు గొప్ప కాదు, మీరు గొప్ప వాళ్ళని. That's the reason I've been telling you on many occasions. The one who Okay. preaches here is not the great. The one who's listening, that is మీకు you are great. చేస్తున్నారంటే దేవుడు చేస్తున్నారని అర్థం. That means when they're doing it to you, they're doing it to God. అందుకే క్రీస్తు శిష్యుల కాళ్ళు కడగడము, శిష్యులు క్రీస్తు కాళ్ళు కడగడము అన్నది జరిగింది. That is the reason Christ washed the feet of the disciples and likewise. ఇందులో 46 వచనాలు చెప్పాను, మిగతాదంతా కూడా బర్త్లెస్ షెపర్డ్స్ యొక్క పని ఎలా ఉంటుందో అది మీరు తర్వాత చూసుకోవచ్చు. అది And then later on from verse 41 onwards, you can see how the worthless shepherds will behave. బర్త్లెస్ షెపర్డ్స్ అంటారు వీళ్ళని. They are all called as worthless shepherds. బర్త్లెస్ షెపర్డ్ అంటే వాక్యం యొక్క అవగాహన ఉండదు, పైనే వెలిచూపుని బట్టి అని అంటారు. బైబిల్ క్లియర్ గా చెప్తుంది, వెలిచూపుని బట్టి తీర్పు తీర్చకని అంటది. కానీ ఈ బర్త్లెస్ షెపర్డ్స్ యొక్క పని ఏంటి? వెలిచూపుని బట్టి వాక్యం మాట్లాడతారు కాబట్టి వెలిచూపుని బట్టి తీర్పు తీరుస్తారు. These worthless shepherds do not know the word of God in detail. They know only superficially. That's the reason because of this they even judge superficially. కదా, ఇది కాపర్లకు ఒక గుణపాఠం అండి. మాథ్యూ 25th చాప్టర్ అనేది ఒక గుణపాఠం. ఎందుకంటే నువ్వు కాదు దేవుడు, వాళ్ళు దేవుళ్ళు. ఎందుకంటే మీరు దైవముల వలె ఉంటారని నేను చెప్పలేదా అని వాక్యం చెప్తుంది. And here it is clearly mentioning, that is Matthew 25 talks about both the worthless shepherds and the wise shepherds. It is not the pastor is supposed to be great, but the congregation is supposed to be great because they're called as gods. యూదులు కూడా ఏంటి నువ్వు దేవుడు కుమారుడువా, నువ్వు దైవదూషణ బాగానే చేస్తున్నావే అని అంటారు. That's the reason even the Jews were telling, what? Are you the son of God? Are you not blaspheming God? అప్పుడు అంటారు, నేను దేవుని కుమారునని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు? మీరు దైవముల వలె ఉంటిరని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉండలేదా అని అంటారు. And the Lord replies telling that when I say I'm the son of God, why are you saying like this? Because from the book of Psalms, David says that you are also gods. బుద్ధి లేని కాపరి యొక్క లక్షణాలు ఏంటి? నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను అన్నది యాంటీక్రైస్ట్ కూడా ఉండొచ్చు అక్కడ. I will raise a shepherd in the land could be an antichrist also. ఏం చేస్తారు వాడైనా? What will he do either? అబద్ధ సాక్ష్యాలు మాట్లాడతాడు, He will gather false witnesses. అబద్ధాన్ని నమ్మేటట్టు చేస్తాడు, He will ensure that truth is being మోసం blasphemed and lies చేస్తాడు. is being believed. He will deceive, he will cheat. కదా. మోసం చేయడం, ఈ ప్రవర్తన కలిగిన క్రైస్తవుడైనా పాస్టర్ అయినా దేవుడు తెలుసు అని చెప్పే వ్యక్తి ఎవరైనా సరే ఇటువంటి వారికి శిక్షా విధి ఈ భూమి మీదనే వాళ్ళు అనుభవిస్తారు. Let it be a pastor, let it be a Christian, let him be anybody who claims himself to a believer, he will definitely have to get the punishment. చూడండి ఎజెకియల్ 30 verse 21-22 చూడండి. ఎజెకియల్ 30 verses 21 and 22. ఎహెజ్కేలు 30వ అధ్యాయము 21-22 వచనములు. నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు. అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనలాగున ఎవరును దానిని బద్ద కట్టరు. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తు రాజైన ఫరోకి విరోధి అయి ఉన్నాను. బాగుగా ఉన్న దానిని, విరిగిపోయిన దానిని అతను 2 చేతులను విరిచి అతని చేతుల నుండి ఖడ్గము జారి పడజేసేదను. ఐగుప్తీయులను జనములోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. అంతవరకే. ఇవన్నీ కూడా అంటే వెళ్ళగొట్టెదును అని అంటే దానికి అర్థము వాళ్ళని అగ్నిగుండాల్లో, శద్రక మేషక అబేద్నెగోలు కాదు కదా, అగ్నిగుండాల్లో వేసేస్తే వాళ్ళు కాలి మరణిస్తారు, ఆత్మీయంగా మరణిస్తారు వాళ్ళు. అంటే అగ్నిగుండం అంటే శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా అగ్నిగుండమే. శద్రక మేషక అబేద్నెగోలకు కూడా
శ్రమలు కష్టాలు వచ్చాయి, కానీ వాళ్ళు రక్షించబడ్డారు, వీళ్ళు కాల్చివేయబడతారు. అంతే డిఫరెన్స్. These kind of people will be put in the furnace of fire. In fact, they are not like Shadrach, Meshach, and Abednego, where the God will save them. In fact, even these people were afflicted like Shadrach, Meshach, and Abednego, but God was able to save and deliver them. అంటే But the Pharaoh kind of ప్రవక్తల people will నుండి not. కూడా ఇది చెప్పుకుంటూ వస్తున్నారండి Means from the book of prophets, these things have been mentioned. కదా. పనిష్మెంట్ ఎప్పుడు ఆ కాలం, అందుకునే అపోస్తలుడు పౌలు చెప్తాడు, ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉన్నవి అన్నీ మీ మీదకి రాకుండా జాగ్రత్త పడుడి అని చెప్పాడు. That's the reason in the book of Acts is clearly told, see to that whatever is mentioned in the prophets does not come upon you. ఈ కాపర్లకి ఎందుకు? ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నందుకు. ఈ దేవుని ప్రజలను దేవుని తిన్నని మార్గం నుండి చెడగొట్టిన వారికి ఈ శిక్ష తప్పదండి. దేవుడు రిలీజ్ చేశారు, మనుషులు రిలీజ్ చేసింది కాదు. God himself has released a punishment upon these worthless shepherds. వీళ్ళు మంచి కాపర్లు కాదు, చెడ్డ కాపర్లు అని వాక్యం చెప్తుంది. They are not good shepherds at all. They are worthless and evil shepherds. వీరే కాపరి పనిముట్లు. These are the equipments of the worthless వారి shepherds. స్వభావమే పనిముట్లు. And their character itself is their నాశనం equipments. చేసే స్వభావము కూడా బుద్ధి లేని కాపరి యొక్క పనిముట్లే. అది ఏ మనిషి అయినా ఉండనియండి. The equipments of the worthless shepherds are these. They have to destroy the people's lives. వారి స్వభావము వారి గొర్రెల మీద ఉంటది. And their character, they will show it on the sheep, and even the sheep behave like them. పైకి ప్రేమగా నటిస్తారు అంతే. But superficially, they'll show love and affection. జాన్ 10:12-13 చూడండి. జాన్ చాప్టర్ 10 వర్సెస్ 12 to 13. యోహాను సువార్త 10వ అధ్యాయం 12 నుంచి 12వ వచనం నుండి. జీతగాడు గొర్రెల కాపరు కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. అంతవరకే. మీకు ఎహెజ్కేల్లో ఉన్నదే క్రొత్త నిబంధనలు కూడా ఉంది. మరి రక్తం కడిగింది కదా, ఉండకూడదు కదా, మరి ఎందుకుంది? Whatever is there in Ezekiel, only I'm showing from the book of John. So the blood should wash away. That's what you claim and say. So why it's not washing away? నేను తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని వేరు చేయను. I will not separate God the Father, the Son, and the తండ్రి Holy Spirit. పేరు క్రీస్తే, The Father's name is కుమారుడి Christ. పేరు క్రీస్తే, పరిశుద్ధాత్మ పేరు కూడా క్రీస్తే. The Father, the Son, and the Holy Spirit, all the three names have the same name, పాత Christ. నిబంధనలో ఉన్న దేవుడే కొత్త నిబంధనలో ఉన్నాడు. Old Testament God is still there in the New Testament. పాత నిబంధన కొట్టివేయబడింది అని అంటే ఆ కాలంలో కొట్టివేయబడటానికి కారణం ప్రతి సంవత్సరానికి ఒకసారి పాపానికి విమోచన దొరికేది. The Old Testament laws have not been erased. Only differences in the earlier past, the sins were actually forgiven every కొత్త yearly once. నిబంధన దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారే అర్పించడం జరిగింది కాబట్టి ఇంకా పాతది కొట్టివేయబడింది అన్నారు. అంటే నిబంధనే కొట్టివేయబడింది అని అంటే తప్పు. The law is not abolished, it's been updated. So that means the New Testament, there's only once the blood of Jesus Christ can really totally forgive you. కదా. కాబట్టి ఒక్కసారి అర్పించబడినా కూడా నువ్వు ఏ ప్రవర్తనలో ఉన్నావో, నువ్వు పశ్చాత్తాపపడి ఏ విధంగా తప్పు చేసావో, ఏ విధంగా పాపం చేసావో అది ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మరలా కనికరం పొందుకుని రక్తము నీ జీవితంలో పనిచేస్తుంది. The blood of Jesus Christ will be effective in your life only once. That is, when you accept your sins, confess your sins and forsake them, only then you'll receive mercy. Otherwise, John the blood will not work. 7:17 చూడండి. జాన్ చాప్టర్ 7 వర్స్ 17. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేను బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. అది తెలుసుకుంటే చాలు. ఓకే, నువ్వు వాక్యం వినేటప్పుడే నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి నీతో దేవుడు మాట్లాడుతున్నాడో లేకపోతే నీతో నువ్వే మాట్లాడుకున్నావో నీకు అర్థమవుతుంది. While you're hearing the word of God, you can clearly distinguish, is it God speaking to you, or are you speaking more than the word of God, or are you speaking to yourself? అంతే. ఎవడైనాను ఆయన చిత్తము, నేను దేవుడి చిత్తము చెయ్యాలన్న దృఢ నిశ్చయం ఉన్న వాళ్ళకి మాత్రమే వాక్యం ఎవరు మాట్లాడుతున్నారా అన్నది కనిపెట్టగలుగుతారు. కానీ నేను నిర్ణయం తీసుకోను, కానీ నాకు దేవుడు అంటే ఇష్టం అని అన్నావు అనుకో, నువ్వే కాపరి అయిపోతావు. బుద్ధి లేని కాపరి పనిముట్లు నీలో నుండే మొలగడం మొదలవుతాయి. When you are determined to follow the word of God, that's what it says, if anyone wills to do his will, he shall know concerning the doctrine, whether it is from God or not. Otherwise, you will be using your own self and your own thoughts
they will become God in your life. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కూడా మంచి కాపరిగా ఉండాలి, తల్లి అయినా తండ్రి అయినా సరే. Head of the family, whether it is a husband or a wife, both should be a very good shepherd to their children and to one సంఘాన్ని another. నడిపించేటప్పుడు కూడా ఒక ఇవాంజలిస్ట్ అయినా ఉండని, ఒక కాపరైనా ఉండని, ఒక ప్రవక్త అయినా ఉండని, ఒక యాజకుడైనా ఉండని, ప్రతి వాళ్ళు కూడా తన ఇంటికి సంఘానికి కూడా మంచి కాపరిగా ఉండాలి. Whether it is an evangelist or priest or prophet or anybody, that person has to be a very good shepherd both in his ఇది house అందరికి and హెడ్ ఆఫ్ that ద church. ఫ్యామిలీ కూడా వర్తించేదే. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సరి లేకపోతే ఆ ఇల్లు కూడా సరి ఉండదు. కాబట్టి వాళ్ళు భార్యల మీద, పిల్లల మీద, భర్తల మీద నిందలు వేయడానికి అనర్హులు. The head of the family, if he's not right, he does not have the right to show exercise authority upon his family, because he has not been right in the sight of God. He has not changed his ways. రెండోది పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి. And second thing is, one has to be led by the Holy Spirit. మూడోది ప్రతి కన్నీరు తుడవబడాలి. That means నీ వలన కన్నీరు తుడవబడాలి కానీ కన్నీరుతో ముంచేసి అందులో స్విమ్మింగ్ చేయించినట్టు చేయకూడదు. you should be the reason to wipe out the tears of the other person, but you should not be the reason to make the other person cry or put him into trouble. ఈ విధంగా నీ జీవితం ఉండాలి. This is how your life ought to be led. దేవుడు దర్శించు కార్యము నువ్వు ఎరిగి ఉంటే ఈ విధంగా ఉండటానికి నువ్వు ఇష్టపడతావు. If you remember the visitation of the Lord, you will only want to please God and do his will. ఈ విధంగా నీ జీవితం కూడా ఉండాలి. This is how your life also should be. దేవుడు మాట వినాలి, చెప్పుడు మాటలు కాదు. You should listen to the words of God, not to gossip. చూడండి 37:38 జాన్ 7. జాన్ చాప్టర్ 7 వర్సెస్ 37 and 38. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనములు. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పుకొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. వాక్యం కన్ఫర్మేషన్ వచ్చేసింది. వాక్యము బోధించడం కాదు, అది నువ్వు ప్రాక్టీస్ చేసి బోధించడమే గొప్పవారు అనబడతారని మాథ్యూ 5:16 లో రాయబడి ఉంది. Matthew 5:16 clearly says, "Blessed is that person who is not just a preacher of the word of God, but puts it in practice." The word is very clearly confirming this. రెండోది శాస్త్రుల పరిచయాల వలె కాకుండా అధికారం కలవాని వలె బోధించాలి. That means you should speak as the one who has authority, not like the one like the Pharisee or the scribes. జాన్ 4:14 కూడా చూడండి. And your righteousness should exceed more than the Pharisee and the scribes. జాన్ చాప్టర్ 4 వర్స్ 14. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనము. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నెక్స్ట్ 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుట కింద దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, మనుషులందరూ వెంటనే అలాగే అడుగుతారు. People will be eager to ask for it. దేవుడివైతే, and they'll say, Lord, if you're really God, నువ్వు నిజమైన దేవుడివైతే నేను ఈ నీటి మీద నడవాలి. If you're really God, make me walk on the waters. ఓకే, వచ్చి And then immediately God will say, okay, come. నీళ్లు చూసేసరికి మునిగిపోయారు. The moment he saw the water instead of God, he was దేవుడు నిన్ను drowning. పిలవాలి, నువ్వు నేను వచ్చేస్తాను రావడం కాదు. God should call voluntarily. You should not say, Lord, let me walk. అందుకే వాళ్ళు నశించిపోతారు, వాళ్ళ మాటలు వినే వాళ్ళు కూడా నశించిపోతారు. That's the reason they will destroy themselves and they will destroy those people who believe వెంటనే them. ఏమైందామే, నేను ఇంత దూరం రావడం వద్దయ్యా, నాకు అక్కడికి నీళ్ళు వచ్చేటట్టు చూడవా అని. And this lady was telling, okay, I don't have to come thus far, just tell me where I can దానికి get this ఆన్సర్ water. ఇచ్చారా? Did God give the answer to that? ఇవ్వలేదే. అంటే దేవుడికి ఏంటంటే ఆయన నీతో ఏం మాట్లాడుతున్నారు, నీతో ఆయనకి ప్రణాళిక ఏంటి, అది జరిగించుకోవడానికి చూస్తారే గాని వెంటనే నీ ప్రణాళికలు ఇంత లిస్ట్ పెట్టేస్తే ఎందుకు చేస్తారు? God always want to do his will, his plan in your life. But if you say, this is my will, this is my plan, why should God do ఇందులో it? చాలా రెవల్యూషన్ చెప్తాను. నెక్స్ట్ వర్స్ చదవండి. Read the next verse. వర్స్ 16. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే అంటే నాకు భర్త లేడే అని అనింది. నీకు భర్త లేరని నాకు తెలుసు అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి. మరి ఈ లోకంలో మనుషులు అదేంటి ఉన్నారన్నారు, తర్వాత లేదన్నారు, తెలుసు అన్నారు, ఏంటి నిజంగా ప్రవక్త నమ్మొచ్చే దెయ్యం పట్టినోడా అని అంటారు. She was telling, I don't have any husband. But then God said, yes, what it is said is true. So, but people of this world will say, what is this? First he said like this and then he's saying no. నెక్స్ట్ వర్స్. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివని అనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఈమె పెద్ద స్వార్థికురాలు అయిపోయిందండి.
And then this Samaritan woman became a great యాక్చువల్ evangelist. గా 15వ వచనము వచ్చినప్పుడే ఆమె అడిగిన దానికి డౌట్ వచ్చేయాలి యాక్చువల్ గా. Actually, she should have doubted before itself. దానికి ఆన్సర్ చెప్పకుండా కొంతమంది అంటారు ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి అంటారు Many people say, first, give me an answer to what I'm asking, but you're saying something else. కదా. కానీ ఇక్కడ చూడండి 16th వర్స్ ఏమైంది, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా అని అన్నారు. When the woman was saying something, the Lord said, okay, go call your నాకు husband, భర్త come లేరు here. కదా, ఈ నిజంగానే ఇది ప్రవక్త నమ్మొచ్చని అని రావాలి, అసలు ఆ క్వశ్చన్ రావాలి అక్కడ. Actually, in verse అదే 16, she should have doubted. ఈ కాలంలో అయితే వచ్చేస్తుంది అది. This వచ్చిన తర్వాత మనుషులు మాట్లాడతారు. In verse 16, this woman should have actually doubted. I don't have any husband, but why is this man telling, go call Next my verse. husband? They would have retaliated. That's how the people of this world will ask, I didn't have a husband, why are you saying about my husband? నాకు పెనిమిటి లేడు కదా, అదేంటి ఈయనేంటి ఇలా అడుగుతున్నారు, ఆ దేవుడు అయితే ఇలా అడుగుతారేంటి. The woman answered and said, I have no husband. If it is really a God means or a prophet, will he ask? వాక్యంలో ఒక్కొక్కరి యొక్క నమ్మకము వాళ్ళ ఆలోచన చూస్తే అలా ఎందుకు ఉండలేకపోతున్నారు నాకు క్వశ్చన్ పడుతుంది నాకే. The question arises in me, people are not able to behave like the Samaritan woman. ఎవరైనా నా Instead, they దగ్గరకు retaliate. వచ్చి ఒక మాట చెప్తున్నారు అనుకోండి, మొత్తం విన్నాక కూడా నేను కన్క్లూషన్ కి రాను. When somebody ఇంత comes and సత్యం shares, చెప్తున్నాను మీకు, అది పిల్లలైనా ఉండనియండి, భర్త అయినా ఉండనియండి, భార్య అయినా ఉండనియండి, ప్రవక్తలైన ఎవరు వచ్చినా నేను ఆగుతాను, కానీ దానికి వెంటనే రియాక్షన్ ఇవ్వను నేను. I will not be quick in judging or come to conclusion when somebody comes and shares something. I will ponder, even if it is children or husband or anybody. కదా, ఇది నీ జీవితానికి హార్ట్ ఎంత ముఖ్యమో ఇటువంటి అండర్స్టాండింగ్ చాలా ముఖ్యమండి. ఇది లేకపోవడం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. As heart is one of the most important thing for your body, this kind of understanding is very important for everybody. They don't discern, otherwise the families are getting destroyed. ఇలా జరిగిందని అనేసరికి అచ్చం అంటే అక్కడ తుమ్మేసి చెప్తారు అక్కడికి వెళ్ళి. The moment they hear something, they turn that side and say something which is even more, they add on to it. అలా తుమ్మిన వెంటనే తుప్పర్లు పడతాయి కదా, అంటే ఓ 10 మందికి వెళ్ళిపోతుంటుంది ఆ So న్యూస్. that means your news has gone scattered abroad. ఈమెను చూడండి, ఈమెని అడుగుతున్నప్పుడు మీ పెనిమిటిని పిల్లంటే నాకు పెనిమిటి లేడయ్యి అంటే, నీకు లేరని నాకు తెలుసు, నీకు 5గురు ఉన్నారు, ఇప్పుడున్నోడు కూడా కాదు అని చెప్పినప్పుడు అక్కడ ఏమంది, నువ్వు నిజమైన ప్రవక్తవే అనింది. కానీ ఈ కాలంలో ఏమంటారు, కాలంలో అబద్ధ ప్రవక్తలు చాలా మంది వచ్చేస్తారు కదా అని మొదలెడతారు. ఇలాగే వాళ్ళు నాశనానికి వెళ్ళి కూర్చుంటారు. When the woman said, I have no husband, Jesus said, yes, I know that very well you have no husband, but you have 5 husbands in the past, means that's what the conversation took place. But nowadays people will say, see, look at this way, he's not a prophet, he cannot be a man of God, he's saying something ఆమెకేమి which is wrong. వాక్యం తెలీదు, This woman did not వాక్యం know, అవగాహన లేదు. she never knew about the word. ఆయన వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చింది, She just gave water when Jesus came. నేను అడిగిన వారికి నేను నీళ్ళు ఇచ్చానంటే ఇంక వాళ్ళకి ఎప్పుడు దప్పికే ఉండదని అంటారు. And the Lord said, if you drink my water, they will never thirst again. అంటే కనాని స్త్రీని ఎప్పుడు మర్చిపోనండి. కనాని స్త్రీని చూసుకున్నప్పుడు గాని, శతాధిపతిని చూసుకుని, వీళ్ళందరూ అన్యులే. కొర్నేలియస్ని చూసినప్పుడు గాని అందరూ అన్యులే, వాళ్ళేమి క్రైస్తవుని బాగా ఎరిగిన వారు కాదు. అలాగే ఆది కాండంలో ఉన్న అబిమెలెకును చూసినా కూడా ఇంత మంచి మనస్తత్వం వాళ్ళలోనే ఉంది. Whether it is a Canaanite woman or Cornelius or even the commander or the Samaritan woman or Abimelech in the Old Testament, all these people were Gentiles and never had God in their lives. They never knew God. బయట వాళ్ళందరూ నాకు అలాగే కనబడతారు, నేను అలాగే చూస్తా వాళ్ళని. That's how the outsiders appear to me. That's how I see them. నేను అలాగే చూస్తా. విగ్రహారాధనలో ఉన్న వాళ్ళని ఒక కొర్నేలియస్ని పిలవడము, విగ్రహారాధనలో ఉన్న కనాను స్త్రీని పిలవడము, అది ఎంత అంటే అక్కడ దేవుడు చూసేది నువ్వేం ఆరాధిస్తున్నావు కాదు, నీ హృదయం ఏంటి అన్నది చూస్తున్నారు. నిజంగానే నువ్వు చెప్పిన దాని మీద నమ్మకంగా ఉంటున్నావా లేదా అన్నదే దేవుడు చూస్తారు అక్కడ. It's not whom you're worshipping and what you're worshipping. God only sees whatever you're worshipping, whether it is according to the truth or not, and then he brings you out. ఇక్కడ ఈ స్త్రీని చూస్తున్నప్పుడు ఒకవేళ పనికిమాలిన కాపరైతే ఏముంటుందా అని ఉంటది. And I'm looking at this woman. If it had been a worthless shepherd, what would have happened? కదా, ఏమో ఉంటది, ఆమెను చంపేస్తుంటాడు, ఆత్మీయంగా చంపేస్తుంటారు ఈ పాటికి. If it is a conversation between the Samaritan woman and worthless shepherd, that worthless shepherd would have killed ఎలా this lady. గుర్తుపట్టింది, అసలు వాళ్ళ కాన్వర్సేషన్ లో డౌట్ పడేటట్టు ఉంది, కానీ అయ్యా నువ్వు నిజమైన ప్రవక్తవని ఎలా గుర్తుపట్టారు? The conversation should have sprung so much of doubts in her mind, but how did she recognize and say, I perceive you as a prophet? కదా, వాక్యము లోపల ఉంటే, నువ్వు వ్యభిచారం చేసిన వాళ్ళవైనా సరే, వాక్యము యొక్క అండర్స్టాండింగ్ ఉంటే దాన్ని గ్రహించి బలహీనతను వదులుకుంటావు. When the word of God is there inside you, though you have weaknesses, you will quit your weaknesses and hold on to the word. John 21 verse 15 చూడండి అమ్మా.
John 21 verse 15. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. ఇది మంచి కాపరి యొక్క లక్షణమే. నీకు తెలుసు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానో లేదో, అలా మనుషులు చెప్పగలుగుతారా? And how Peter said, "You know, Lord, whether I'm loving you or not." Likewise, can the people say that to God? ఎందుకంటే షిమి కూడా దేవుడి నామమే తీశాడు. Because Shimei also was quoting the name of God. దేవుడి పేరే తీసి ముందు పెట్టాడు. He was quoting the name of God. సౌలు కూడా దేవుడి పేరే ముందు పెట్టాడు. Even King Saul was quoting God's name. కదా, కాబట్టి నువ్వు చెప్పేటప్పుడు ఫస్ట్ నిన్ను పరీక్షించుకో. ఈ విధమైనది అండర్స్టాండ్ అవుతేనే నువ్వు కమ్యూనియన్ తీసుకోగలుగుతావు. Before that, you need to introspect your life. Only then take part in the Acts communion. 20:28. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. Acts chapter 20 verse 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అది మంద విషయంలోను నీ విషయంలో కూడా జాగ్రత్త పడ. ఈ జాగ్రత్త లేదండి. ఒక మనిషికి దేవుడి వాక్యం విషయంలో శ్రద్ధ లేనప్పుడు, జాగ్రత్త లేనప్పుడు దేవుడి యందు భయభక్తులు ఉండవు. వీళ్ళెప్పుడు కూడా గొడవలు పెట్టుకోవడము, అరుచుకోవడము, ఈ చిల్లర పనులు చేయడానికే రెడీ అవుతారు. When you don't give importance to the word of God, you can never change your life. కదా, ఇక్కడ మీకు 29 వర్స్ కూడా చూడండి ఒకసారి. 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. అయిపోయింది. పాల్ ముందే చెప్పేశాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు బాగానే విన్నారు, మీకు ఒకవేళ నేను మాట్లాడింది నీకు నచ్చినప్పుడు నువ్వు ఈ విధంగానే తోడేళ్ల స్వభావంతో ఉంటూ నువ్వు నిందలు వేసేసి వెళ్ళిపోతావని ముందుగానే మాట్లాడేశారు. Paul has earlier mentioned that means if you don't like my teachings or my doctrines which comes from God, you will become like a savage wolf and you will always blame, accuse and go off. 1 Peter 5:2-3. 1 Peter chapter 5 verses 2 and 3. మొదటి పేతురు 5వ అధ్యాయము 2-3 వచనములు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షత కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఇది అర్థమైందా? మంచి కాపరి లక్షణం ఏంటంటే గర్వంతోను నేను ఈ స్థాయిలో ఉన్నా అన్నది కాకుండా నీ మంద విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఇష్టపూర్వకంగా సిద్ధ మనసుతో చేస్తేనే నువ్వు మంచి కాపరి యొక్క లక్షణాలు పోషించగలుగుతావు. లేదనుకో, బుద్ధి లేని కాపరి లక్షణంలో ఉంటూ దేవుడు సంహరించిన ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళి దేవుడే నీకు తోడై ఉండకుండా ఉండేటటువంటి కాపరి రోల్ నువ్వు పోషిస్తావు. If you are a good shepherd, you will definitely lead the sheep willingly and not with dishonest gains and not out of compulsion. And because you are a worthless shepherd, you will go about doing and destroying and you being dismissed and you will destroy others also. 3వ వచనం. Verse 3. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండుడి. మరి మందకు మాదిరిగా ఉండమంటే స్వస్థత ఊరికే రాదు అని ఎందుకు చెప్తారు? అది మాదిరిగా ఉన్నట్టుందా? You have to be as an example to the flock. And why is it some of the people are saying that you will not get healing without paying money? మరి బైబిల్ లేదు కదా అక్కడ. There's no word of God there. మరి ఎందుకు ఇవన్నీ? అంటే ప్రతి వాక్యాన్ని డబ్బుకే కనెక్ట్ చేస్తారు. సిగ్గుండాలంటాను నేనైతే. I speak this to their shame because for every word they want to connect money to it. కదా, చివరికి వాళ్ళు వెళ్ళే స్థితి స్థాయి ఎలా ఉంటుందో చూడాలంటే జకరియా 11th chapter 16 and 17 రెండు చదవండి. జకరియా chapter 11 verses 16 and 17. జకరియా 11వ అధ్యాయము 16-17 వచనములు. ఏలయనగా దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను, అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెతకడు, విరిగిపోయిన దానిని బాగు చేయుడు, పుష్టిగా ఉన్న దాన్ని కాపు కాయుడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయులుగా చేయుచుండును. అంటే ఓన్లీ డబ్బు మాత్రమే లాక్కుంటారు, ఇవ్వకపోతే నీకు శాపం వస్తుంది, ఇలాంటి మాటలే పలుకుతూ ఉంటారు. These worthless shepherds focus will be only on your money. కారణం ఇదే అంటారు.
Their focus will be only on money and say the reason why you're suffering is because you are not given tithes and వాక్యం offerings. They కరెక్టే, say వాక్యం కరెక్టే. the word is correct. నిబంధనలో ఉన్న వారికి నిబంధనలో లేని వారికి ఆ డిఫరెన్సెస్ అన్నది మీకు తెలుస్తుంది ఇక్కడ. You will know the difference between the one who is having the covenant and one who is not. చదవనమ్మా. 17వ వచనం. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ, అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా అతని తప్పును. చెయ్యి తెగవేయబడును అంటే దానికి అర్థం తెలుసా? You know what it means? A sword shall be against అతను his arm. ఎవరి మీద చెయ్యి పెట్టినా వారు మొత్తము అతనిలో ఉన్న ప్రతి పాపము వారిలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకని అన్నారు హస్త నిక్షేపణ విషయంలో జాగ్రత్త కలిగి ఉండుడి, పరుల పాపములో మీరు పాలు భాగస్తులు అవ్వద్దు అని చెప్పారు. This is a warning. This is a very big warning and a dangerous sign. These worthless shepherd, when he keeps his hand over you and prays, all the sins upon the worthless shepherds will come upon you. That's the reason the book of New Testament also says, be careful when somebody is laying hands upon you. అందుకే ఎక్కువ కాదు, ఎంతో నమ్మకంగా ఉంటేనే చేయబడతాం. That's the reason I will మా not నుండి keep మీరు my hands. ఆశీర్వదించబడాలి, పాపాలు ట్రాన్స్ఫర్ చేసుకోవద్దు. The blessing should get transferred, not the sins. కాబట్టి ఇక్కడ ఏంటి కుడి కన్ను తెగవేయబడును అంటే లుక్ 19:42లో ఏముంది? ఇప్పుడు మీకు మరుగు చేయబడ్డాయి, మేలుకు జరగవలసిన పనులు, ఆ మర్మాలు, ఆ మిస్టరీస్ అన్ని మూసుకుపోయాయి కాబట్టి మీరు ఎవ్వరికి బోధించలేరు అని చెప్పి వాక్యం చెప్పేస్తుంది. And the ఎవరు వీళ్ళు? mysteries, బుద్ధి లేని కాపర్ల గురించి చెప్తుంది. the worthless shepherds, their mysteries will be blinded. They cannot tell what's going to come upon. కాబట్టి దేవుని మర్మము, దేవుని స్వరము, దేవుని చిత్తము ఏమైంది? సౌలుకు దొరికిందా? Did King Saul get the will of God in his life? Could he అతను get? ఏకంగా సమూయేలు ఆత్మనే బయటతాడని వచ్చింది, సమూయేలు అయితే కాదు. He went to the sorceress and said, bring me the spirit of Samuel, but it was not Samuel పేరు who came. ఉండొచ్చు అక్కడ, Name can be there, Samuel. ఒకే పేరు ఉండొచ్చు, Name could be there, కానీ Samuel. దేవతలలో ఒకడు బయటకు రావడం నేను చూచి తిని అని ఆమె కర్ణపిశాచి పనులు చేసి ఆమె చెప్పింది, చేతబడులు చేసి ఆమె. But that sorcerer woman was saying that I was able to see a divine being come out. కదా, ఇలా చెప్పడం వల్లేనండి దెయ్యం మీదకి వచ్చేసినాను. ఎవరు నువ్వు చెప్పు? ఆమె మా అక్క చెల్లి, మా అక్క, నేను నాకు మా చెల్లి అంటే ఇష్టం, మా చెల్లి కోసం వచ్చి ఈ సోదంతా ఎందుకు వచ్చింది మరి? ఇది ఒక్కడి ముందు పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు. Just because of this ఒక్క వ్యక్తి incident. మరణించిన తర్వాత ఆ ఆత్మ బయట తిరగదు. The book of Hebrews very clearly says if a man dies once, he can never rise again. Either for బయట the generation- తిరగదు. ఒకవేళ అలాంటివి వచ్చాయంటే పడిపోయిన దేవదూతలు ఆత్మల రూపంలో తిరుగుతారు. ఆ ఆత్మలకి శరీరాలు అవసరము, వాళ్ళ క్యారెక్టర్ కి తగ్గ శరీరం ఎక్కడ దొరుకుద్దో ఆ విధంగా వెళ్తారు. అలాగే పరిశుద్ధాత్మ కూడా వాళ్ళ క్యారెక్టర్ కి తగ్గట్టు మనుషులు ఎవరున్నారో అక్కడికి వెళ్ళి దేవుడు ఆయన పనులు చేసుకుంటూ ఉంటారు. When a man dies once, his spirit cannot go around the world, but then evil spirits or the fallen spirits, they go and possess a body according to their own likeness of the character. Likewise, the Holy Spirit dwells whoever has the holiness and follows the word of పేరు God. అన్నది దెయ్యం పేరు కాదు, సేన అన్నది. మేము చాలా ఉన్నామని అర్థం అక్కడ, చాలా మంది స్పిరిట్స్ ఉన్నామని అర్థం అక్కడ. The names, it's not legion, but it actually means is we are innumerable in numbers here. The spirits were more in Job number. 13:4 కెళ్ళండి ఒకసారి. జోబ్ 13:4. యోబు 13వ అధ్యాయము జకర్యా ఏం తెలుసా? 4వ ఇవన్నీ కూడా ఇప్పుడు జరగబోయే విషయమే ప్రవచన రూపంగా రిలీజ్ చేశాడు. అవి Zechariah was releasing the times of prophecy concerning these days. జోబ్ 13:4. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరు అందరూ పనికిమాలిన వైద్యులు. ఎవరు మాట్లాడుతున్నారు? Who is speaking these words? ఒళ్ళంతా సీమ్ పట్టేసి, కురుపులు వచ్చి, భార్యను పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని, పిల్లల్ని చనిపోయి ఉన్న యోబు ఉన్నాడు చూడు. యోబు మాట్లాడుతున్నాడు అక్కడ, గోక్కుంటూ కష్టాల్లో ఉంటూ యోబు మాట్లాడుతున్నాడు. Job was scraping his skin because of the skin infection, lost his children, lost his wife, lost శరీరం his property. పైన ఉంది He స్కిన్ is speaking. ఇన్ఫెక్షన్, లోపల ఉన్నది దేవుడు. The skin infection is superficial, but inside is God. ఓకే, Yep. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరు అందరూ పనికిమాలిన వైద్యులు. పనికి మాలిన వైద్యులు. They're ఎవరి all గురించి what- చెప్తున్నారు? దంచి వాక్యాలు తీసి ప్రసంగం ఇచ్చేసిన యోబు యొక్క స్నేహితులతో చెప్తున్నారు, మీరు పనికి మాలిన వైద్యులు అని చెప్తున్నారు. అంటే మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడేది డిజైన్ చేసి మాట్లాడకుండా నా పరిస్థితిని బట్టి మీరు మాట్లాడుతున్నారు.
Job is addressing his close friends, telling that you're all forgers of lies, you're all worthless physicians because you're seeing my situation superficially and judging. But what I'm going through inside, you do not know. 5th verse చూడండి. 5వ వచనం, మీరు కేవలము మౌనముగా ఉండటం మేలు, మేలు. అది మీకు జ్ఞానమని ఎంచబడును. మూర్ఖుడు కూడా మౌనంగా ఉంటే జ్ఞాని ఎంచబడినని సామెతల్లో రాసింది. Oh, that you would be silent and it would be your wisdom. Book of Proverbs also says, even a fool is accounted as wise when he holds his peace. 7వ వచనం చూడండి. Verse 7, దేవుని పక్షంగా మీరు అన్యాయ వాదన చేయుదురా? దేవుడి పక్షంగా నిలబడి అన్యాయ వాదన మీరు చేయుదురా అని అడుగుతున్నాడు. Will you speak wickedly for God and talk deceitfully for him? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? అది అంటే దేవుని పక్షమున నుంచుని దేవుడి మీదనే నిందలేస్తున్నారు వీళ్ళు. That means అర్థమైందా? అది they say, అని ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు. Job is telling you claim that you're on God's side, but you're blaming God himself. చూడండి 9వ వచనం చాలా బాగుంటది. Verse 9, ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు క్షేమమా? అది దేవుడు నిన్ను పరిశోధించారంటే అది నీకు క్షేమము కాదు. Will it be well when he searches you out? When God searches you out, will it be మరి good for you? అబ్రహాం పరిశోధించలేదంటే, అబ్రహాం పరిశోధించారంటే బలినిమ్మంటే ఇవ్వడానికి రెడీ అయిపోయాడు, నెగ్గాడు, నువ్వు దేవునికి భయపడి వాడని నేను ఎరుగుదునని చెప్పారు. కానీ నువ్వు అబ్రహాం కాదు కదా, మరి నిన్ను పరిశోధిస్తే నీకు క్షేమం కలుగుద్దా? If God searches you out, do you think good things will come out? God indeed tested Abraham and he proved that he was a faithful person. What about you? అందుకే అండి యోబు అంటే చాలా ఇష్టం నాకు. That's the reason the character of Job is దావీదు very గాని good. యోబు గాని ఎంత మంచిగా, వీళ్ళందరూ మీలాగా మనుషులే. Job or David, they're all people like you. కాబట్టి ఆయన మిమ్మల్ని పరిశోధించడం మీకు క్షేమమా, లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా అని అంటుంది. Or can you mock him or cheat him as a one who mocks or cheats a man? కానీ ప్రపంచంలో ఇదే జరుగుతుంది. ఎందుకంటే But this is what is happening in బుద్ధి the లేని world. కాపర్లు పనిముట్లు తీసుకుని దేవుడు నియమింపబోచున్న ఆ కాపర్ లిస్ట్ లో వాళ్ళు నామినేట్ చేసుకొని ఇలాగే చేస్తున్నారు. దేవుణ్ణి దెయ్యంలాగా, దెయ్యాన్ని దేవుడిలాగా, సత్యమైన వాక్యాన్ని అబద్ధం లాగా, అబద్ధపు వాక్యాన్ని దేవుడు పంపించారని ఈ విధంగానే జరుగుతుంది బయట. That's what nowadays it's happening. Many worthless shepherds are taking their equipments and getting branded as worthless and evil, and they're defiling many people's faith. కదా. అలాగే ఒకసారి మాథ్యూ 19:16 and 17 చూడండి. Matthew 19 verses 16 and 17, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16-17 వచనములు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యము గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలను అని ఆయనను అడుగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. అయిపోయింది. ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది 5 పాయింట్. నువ్వు ఇది చేస్తున్నావా లేదా? ఇన్ ద క్రైస్ట్. ఇప్పుడు నీ పేరెంట్స్ తప్పుడు మార్గులు పంపించి ఎల్రా, అడిగేరా, కడిగేరా అన్నారు అనుకో, నువ్వు కామ్గా ఉండాలి. అక్కడ నువ్వు ఇన్ ద క్రైస్ట్ కాదు, ఇన్ ద సేటన్ అని అర్థం అక్కడ. When your father say or mother says go and fight, retaliate, and if you go means you are not in Christ, you are in Satan's hand. 19th verse. 19వ వచనం, నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునబియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచున్నాను. ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇవన్నీ నేను అన్ని చేసేస్తున్నాను, అనాలిసిస్ రాసేస్తున్నాను, వాక్యం వింటున్నాను, అన్ని నేను చేసేస్తున్నాను. కానీ అప్పుడప్పుడు నాకు కోపం వస్తూ ఉంటది. Like what many of you say, I'm writing down my analysis, daily analysis, husband wife, Bible chapter analysis, but I get angry at times. నెక్స్ట్ ఏంటి? ఇకను నాకు కొద్దు ఏమని ఆయనను అడిగాను. He was asking, what do I still lack? అందుకు యేసు, నీవు పరిపూర్ణ అగుటకు కోరిన ఎడల, అంటే నీకు డబ్బంతా ఉంది కాబట్టి నువ్వు ఇలా అనుకుంటే ఏదైనా నువ్వు చేయగలుగుతావు కాబట్టి నీకు అంత కంఫర్ట్ అనిపించొచ్చేమో. Your life is comfortable because you have so much of money. అన్ని జరిగిచ్చేస్తున్నానని చెప్తున్నావు. Because you're saying you're fulfilling every aspect. కదా, ఎక్కడో అమ్మా నాన్న ఉంటారు, Your parents are somewhere. ఇక్కడి నుంచి వంట పంపించేస్తావు. You can easily send food for them. అంతవరకే, మిగతా ఏం చేసుకోలేవు. That's all you can do. నేను దేవుని తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను కదా అని అంటావు. You will say, I'm honoring my parents. నెక్స్ట్ వర్స్ చూడండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణ అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అంటే ఆ యవ్వనుడు, అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను.
అయిపోయింది. మరి అన్ని చేసేటప్పుడు మరి వచ్చి క్రీస్తుని అడిగినప్పుడు ఏమన్నారు? సరే ఇంత చేసేసానన్నావు కదా, ఇది కూడా టెస్టేనండి. ఇది పరీక్షించడం జరిగింది అక్కడ. This was actually a test for the young man. దేవుడు ఎప్పుడు అన్ని అమ్మేసుకొని ఏం చెప్పరు. God will ఇక్కడ not ఏంటంటే tell. పరీక్షించుకోవడానికి ఆ పాయింట్ వస్తుంది. కానీ చాలా మంది అమ్మేసుకొని వచ్చి మిగతా కూడా నాశనం చేసుకుంటారు. And many people sell their properties and destroy themselves. But here it was a test for the young man. టెస్ట్ మనీకి చెప్పుకుంటారు అవన్నీ They will tell it for the testimony. కదా. ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయిన, ఆస్తి అమ్ముకోవాలంట, నేను కష్టపడాను, వాళ్ళకేం తెలుసు అనుకుని వెళ్ళిపోయాడు. And this young man was complaining, telling, "How can I sell my property?" And he was sorrowful and he went away. అలాగే 1 Corinthians 11:28 1 Corinthians chapter 11 verse 28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ ఇక్కడ నుంచి అధ్యాయము ఇంకా జాగ్రత్తగా వినండి. 28వ వచనం. Pay absolute attention from now onwards, at least. 1 Corinthians 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇది అందరికీ తెలిసిందే కదా. You know this, isn't it? సరే, ఇప్పుడు చదువు జకరియా 7:5-7. జకరియా 7 verses 5-7. జకరియా 7వ అధ్యాయము 5 నుంచి 7 వచనములు. దేశపు జనుల అందరికీ యాజకులకును నీవి ఈ మాటలు తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనముకే కదా పుచ్చుకొంటిరి, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసి. ఇందులోనే కమ్యూనియన్ ఉంటది. Here itself you can find the communion. మీరు ఆహారము పుచ్చుకునేటప్పుడు మీ స్వప్రయోజనంకే కదా ఆచారపరంగా వచ్చేస్తారు. మళ్ళీ ఏంటంటే దీనికి ప్రిపేర్ అవ్వమంటారు. ఏం ప్రిపేర్ అవుతారండి? Did you not come and eat and drink for your own selfish gains? And many people say prepare for the communion. What kind of preparation can be done? మంచిగా బట్టలు ఉతుకుని ఇస్త్రీ చేసుకుని రెడీ అవుతారా? Is it the preparation of the dress that you come? ఏంటి నాకు తెలియదు. ఏంటి ప్రిపరేషన్ ఏంటి? What is the meaning of preparation for the communion? నాకు Prepare yourself. తెలియదు. ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటో నాకు తెలియదు. I really did కానీ not నేను know. ఒకటే తెలుసు, ఈ రోజు దేవుడు వస్తే నువ్వు వెళ్ళగలుగుతావా అని అంటే దానికి మాత్రము ఇప్పుడే తీసుకెళ్ళిపోని రెడీగా ఉంటా. I know that whether I'm prepared for the Lord's coming right now or not knowing what exactly is the నాకు తెలుసు preparation for అక్కడ లైఫ్ ఎలా communion. ఉంటుంది నాకు తెలుసు. I know the life above. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటికి భయపడవలసిన పని అయితే లేదు. ఈ 6th verse మర్చిపోకండి. 7th verse చదవండి ఇప్పుడు ఒకసారి చెప్పండి. 7వ వచనం. యెరూషలేములోను దాని చుట్టూన పట్టణములోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసులకు తెచ్చుకొనకుండా వచ్చునా? అంటే దేవుడు చెప్పిన మాటలు మనసుకు తెచ్చుకోవాలి కదా, కానీ మీరు మనసుకు తెచ్చుకోలేదు. అలా ఉండొచ్చా అని అడుగుతున్నారు. And you didn't remember what Lord God had told, and then you are asking yourself, I should be like this, is ఆల్రెడీ it? ఇవి నేను చాలా సార్లు చెప్పా I've told this on many occasions. కదా. ఉపవాసం చేసేటప్పుడు కానీ దేవుడి కోసం అంటే ఇవన్నీ ఆచారపరంగా చెప్పేసి చేసేనంత మాత్రాన దేవుడు మీ ప్రార్థన వింటారని అక్కడ రాయబడలేదు. If you are doing the fasting and praying of the traditional way, there's no necessity where God should hear you. కమ్యూనియన్ తీసుకెళ్ళేటప్పుడు కానీ ఉపవాసం చేసేటప్పుడు కానీ ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. Every moment of your life you need to examine yourself, test yourself whether you are having the spirit or not. కదా. ఇదే విధంగా కనబడుతుంది. ఒకసారి Psalms 26 verse 2-7 చూడండి. Psalms 26 verses 2-7. కీర్తనలు 26వ అధ్యాయం 2 నుంచి 7 వచనములు. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. అయిపోయింది. ఇదే నువ్వు ముందు పెట్టుకోవచ్చు. This is what you should say, examine me, O Lord, and prove me, try my mind and my heart. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దీనికి మీరు ఇందాక యోబులో చెప్పాను చూసారా, దాన్ని ఒకసారి చదివి సామ్స్ చదివి అప్పుడు జకరియాకి వెళ్ళి చదివి అప్పుడు 1 కొరింథియన్స్కి వచ్చారనుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఆదాము దాక్కున్న చెట్టానకాలు ఉన్నారా లేకపోతే చెట్టు బయటే ఉన్నారా అన్నది మీకు తెలుస్తుంది. Read Job, read Psalms, read Corinthians, read Zechariah, the references are spoken, then you will know whether you are hiding behind the tree like కదా. Adam or కానీ not. ఒకటి, ఆదాం అయితే ఇలా లేడు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అన్నట్టు లేరు. But Adam దేవుడి was మీద not. నింద వేశారు. Adam was blaming God. He did not examine himself. చదవండి. Verse 4.
పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, ఉమ్, వేషధారులతో పొందు చేయను, ఉమ్, దుష్టుల సంఘము నాకు అసహ్యము, ఉమ్, భక్తిహీనులతో సాంగత్యము చేయను, ఉమ్, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, ఉమ్, యెహోవా ఉమ్, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, ఉమ్. అచ్చట కృతజ్ఞాస్తుతులు చెల్లింతును. బలిపీఠం అంటే ఏమై ఉండొచ్చు? What do you think was the altar over here? బలిపీఠము అంటే క్రీస్తు. ఆ Altar means కాలంలో ఆల్టర్ అన్నది ఇలా కట్టారు. మనిషి కుమారుడు ఈ విధంగా నిన్ను అమర్చి దీని నుండి ఎవ్వరూ కూడా నిన్ను పాడు చేయకుండా, నిన్ను నాశనం చేయకుండా ఉండటానికి మధ్యలో బలి అర్పించడం అన్నది జరిగింది. అదే బలిపీఠం. నువ్వు నమ్మిన మనిషి కుమారుడే నీకు బలిపీఠం. Christ whom you believe is the actual altar. ఆ కాలంలో దేనికి? బలి అర్పించడానికి, దేవుని సమాధాన పరచడానికని బలిపీఠం కట్టారు. ఈ రోజు సమాధాన పాత్రుడే నీ మధ్యలో ఉన్నప్పుడు ఆయనే నీకు బలిపీఠం. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కూడా బలిపీఠం నీతో పాటు నడుస్తుంది. ఒకప్పుడు అబ్రహాం ఎక్కడుంటే అక్కడ బలిపీఠం కట్టేవాడు, జోషువ ఎక్కడుంటే అక్కడ బలిపీఠం కట్టేవాడు, ఇస్సాక్ ఎక్కడుంటే అక్కడ బలిపీఠం కట్టేవాడు. ఈ రోజు మీరు ఎక్కడున్నా కూడా బలిపీఠంతో మాట్లాడొచ్చు. In the previous past, in the Old Testament, they used to build altars in different places and all wherever they went. But now it is Christ himself being an altar. Wherever you're going, the altar is going along with you. అప్పుడు ఎట్లా ఉంటది మీకు? But how will your life be? 1 John 3:20-21. 1 John chapter 3, verse 20 and 21. 1 John chapter 3 verses 20 and 21. మొదటి యోహాను 3వ అధ్యాయము 20-21 వచనములు. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చెయ్యనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. అంతే. బలిపీఠము అన్నది అంటే క్రీస్తు ఎక్కడున్నారో, క్రీస్తు నా పక్కనే ఉన్నారు నువ్వు అనుకుంటున్నావంటే, ఆయన ముందు నీ హృదయంలో ఉన్న దోషారోపణ అంతా తీసి ఆయన ముందు తలెత్తుకుని నిలబడి క్రీస్తుని చూసేటట్టు మీరు ఉంటారు. You will be boldly lifting up your head in confidence because you are carrying the altar of God wherever you're going. 1 Corinthians 11:31 చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. 1 Corinthians chapter 11 verse 31. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. అది చాలా మంది ఎదుటి వాళ్ళని ఎగ్జామిన్ చేసే అంతగా, ఎదుటి వాళ్ళని పరీక్షించే విధంగా, ఎదుటి వారి విషయంలో ఆలోచించే విధంగా వాళ్ళు ఉండరు. Many people are good in examining and testing other people or judging other people, but they don't test and examine themselves. అంటే వాళ్ళు ఎలా ఉంటారో నీకెందుకు? Why you bother with somebody else's life? వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయా. I went out because that person is like that. వాళ్ళు అలా చేశారు కాబట్టి వెళ్ళిపోయా. Because this person did, that's why I quit. మరి నువ్వేం చేసావు? But what did you do? నువ్వు కరెక్ట్ గా ఉన్నావా? Are you really right? నువ్వు కరెక్ట్ గా ఆలోచించావా? Your thinking is నీ good? ఇంటి వారు నువ్వు Are you able to కాపాడుకోగలుగుతున్నావా? save your నువ్వు family? న్యాయంగా ఆలోచించగలిగావా? Are you thinking fairly? యథార్థ ప్రవర్తన కలిగి నువ్వు ఉన్నావా? Are you really upright? అదే పరీక్షించుకోకుండా ఉన్నన్నాళ్ళు మంచిగా కమ్యూనిటీ తీసేసుకుంటారు. ఇస్కరియోతు యూదాలాగా. Without testing themselves, examining themselves like Judas Iscariot, దానికే they take the దానికే communion. వస్తున్నా. I'm coming to that point. 31 ఏముంది ఇక్కడ? What is 31 mentioned? మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. నిన్ను నువ్వు పరిశీలించుకున్నావంటే నువ్వు తీర్పులోకి వెళ్ళవు. జాగ్రత్త పడు. For if we would judge ourselves, we would not be judged. So that's very important. Judge yourself. కానీ చాలా మంది అన్యాయంగా, దుర్వినియోగంగా కూడా దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్నారు. తెలుసా మీకు? But do you know many people are partaking in the communion in a very unworthy manner? అదే 1 Corinthians 11:20కి వెళ్ళిపోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. మీరు అందరూ కూడి వచ్చి ఉండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. అయిపోయింది. ఎగ్జామిన్ చేసుకోపోతే సెల్ఫ్ రైచియస్ పర్సన్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. When you don't examine yourself, you behave as if you are a self-righteous person. మరి ఎదుటివారు చూస్తున్నారు కదా, ఒక్కడు గుర్తు పెట్టుకోండి. నన్ను దేవుడు చూస్తున్నారనే కాదు, దేవుడే కాదు నిన్ను 400 కళ్ళు చూస్తున్నాయన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి. Remember, it's just not God looking at you. There are 400 eyes looking at you to see. ఇక్కడ వచ్చాను మాట్లాడేసాను వెళ్ళిపోయినాను కాదు, 400 మంది చూస్తారు. It's not just your చాలా coming. ముఖ్యము It's not just you're coming and speaking and going off. 400 people, 400 eyes are looking at కదా. you. దేవుడి యొక్క సాక్ష్యం చాలా ముఖ్యము. ఇదే చూసాడు అపోస్తలు పౌలు కూడా. పేతురు ఆ అన్య జనాంగాల మధ్యలో నుండి లెగిసి వెళ్ళేసరికి సాక్ష్యం కదా ఇంపార్టెంట్ అని మాట్లాడు. అక్కడ పేతురు ఏమి పాపం చేయలేదు, కానీ అది దేవుడు మాత్రమే అపరాధిగా తీర్పు తీర్చబడ్డారు. Peter did not commit any sin when he just got up and slided away. But Paul saw that as a witness that comes from God is very important. What kind of witness are you having? మనం ఒకళ్ళని అనేటప్పుడు
మన ఇంటి వారి నుండి కూడా ఏదో ఒకటి ఒక సిచ్యుయేషన్ వస్తుంది, అక్కడైనా మనం దొరికేస్తామన్నది గుర్తుపెట్టుకోవాలి. Remember, before giving counseling to anybody, you should know, you should check whether your own household people మనకి are doing it or చెప్తారు, not. మరి వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పట్లేదుగా. They'll immediately look at you and say, they are telling to others, why నన్నైతే they're not. రెబ్యూక్ చేస్తారు, మరి వాళ్ళ వాళ్ళని రెబ్యూక్ చేస్తారా, వాళ్ళ పిల్లని రెబ్యూక్ చేస్తారా, వాళ్ళ భర్తను రెబ్యూక్ చేస్తారా, వాళ్ళ భార్యను రెబ్యూక్ చేస్తారా? They will immediately look at you and say, they are rebuking me, my children. What about their children, their husband, their wife? Are they అప్పుడు rebuking them? నాకైతే నేను వాళ్ళని ఎలా చూస్తానో చెప్పను, అది ఎవరైనా ఉండనియండి. Let it be any person. You know how I see నీ the person? పాపం పరిహరించబడింది, కానీ దేవుని యొక్క శత్రువుల ముందు దేవుని నామానికి దోషం తీసుకురావడానికి నువ్వు కారకుడయ్యావు అని చెప్పి దావీదుతో చెప్పడం జరుగుద్ది. Your name, your sins have been forgiven, but because of you and your behavior, the name of the Lord is blasphemed, like whatever has spoken to about కదా, David. అక్కడ దావీదు లైఫ్ లో జరిగిన అపోస్తలు పౌలు పేతురుని ఎందుకు రెబ్యూక్ చేశారు? Why did Apostle Paul rebuke Peter? విశ్వాసుల ముందు నువ్వు ఆ ప్రవర్తన ఎందుకు కలిగి ఉన్నావని రెబ్యూక్ చేశారు, లేకపోతే అపరాధిగా తీర్పు తీర్చబడ్డాడు. Paul was asking, why was your behavior so weird in the front of believers? That's the reason you're మరి accounted as పేతురు a క్రీస్తుతో transgressor. పాటు లేరా? Was not Peter with సిలువ Christ? మరణం అప్పుడు లేరా? Was he now during crucifixion? ముమ్మార్లు కోడి కుయ్యకు ముందే నువ్వెవరో నేను అరగనని చెప్పలేదా? Did he not deny the name of నిజమైన Christ thrice? పశ్చాత్తాపం పొందలేదా? Did he not have true repentance? క్రీస్తుతో పాటు నిలబడలేదా? Did he not stand along with గొప్ప Christ? కార్యాలు చేయలేదా? Did he not do great మరి ఎందుకు miracles? అపరాధిగా తీర్పు So తీర్చబడ్డాడు? why was he accounted as a transgressor? కదా, పౌలు రెబ్యూక్ చేసినప్పుడు పౌలు చాలా చిన్నోడు పేతురుతో పోల్చుకుంటే వెంటనే విధేయత చూపించాడు అక్కడ. Paul was very young at age నన్నంటారు compared to ఏంటని అనలేదు అక్కడ. Peter. But Peter did not react. How dare you speak about me? You're anger to me. He did not say those ఒక words. రెబ్యూక్ చేసినప్పుడు వాళ్ళు నిలబడ్డారంటే వారి లోపల దేవుడి నిబంధన ఉంది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు, లేకపోతే యాక్సెప్ట్ చేయలేరు. You will accept ఇలా a rebuke. అంటున్నారేంటి, ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటారు. You can accept a rebuke only when God's covenant and God's character is found in you. Otherwise, you will react. You will simply not దానికి consider the ఇప్పుడు rebuke. ఈ 20వ వచనం చూడండి, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయట సాధ్యం కాదు అని అపోస్తలు పౌలు కొరింథీయులకు అందరికి చెప్తున్నారు. Apostle Paul is very clearly telling it is not possible for you to come and partake in the communion. కదా, అంటే దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని అన్యాయంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎలాగా? నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ మాటల ద్వారా. So with your words, with your actions, with your deeds, you are partaking in the communion in an unworthy manner. అంటే మారు మనసు లేదు అక్కడ. That means there's no repentance. ఇంప్రాపర్ బిహేవియర్ కనబడుతుంది అక్కడ. There's an inappropriate సరైన behavior. ప్రవర్తన కనిపించట్లేదు అక్కడ. No right behavior. మీకు అంటే దానికి అర్థం ఏంటంటే దేవునికే భిన్నాభిప్రాయం కలిగి ఉన్నారు వ్యక్తులు వాళ్ళు. That means when it comes to God, they have two opinions. దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నారు They're making God as a liar. కదా. దేవుడి నామానికి దోషం బయటికి తీసుకురావడము, ఇక్కడికి వచ్చి దేవునికి ఇష్టంగా ఉన్నట్టు చూపించుకుంటున్నారంటే భిన్నాభిప్రాయాలు బయట వాళ్ళతో కాదు, నీకు దేవుడితోనే వస్తుంది అక్కడ. Your opinion towards God itself is double standards. Here you are showing as if you are obedient, but outside you are a different person bringing blasphemy to the మరి name of నువ్వు God. వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నావంటే నీకు భిన్నాభిప్రాయమే వచ్చింది అక్కడ. If you're going against the word of God, you are having two minds. ఇక్కడ 5 పాయింట్లు తీసుకొచ్చానండి. Here I brought 5 నువ్వు points. కమ్యూనియన్ అన్నది తీసుకునేటప్పుడు When you partake in the communion, కదా, వాక్యం చెప్పినట్టు నువ్వు చేయకపోతే if you భిన్న disobey, అభిప్రాయములతోనే సమానము. ఎందుకంటే నీ వాక్యం కరెక్ట్, దేవుడు చెప్పింది అబద్ధం అన్నట్టు అక్కడ క్రియేట్ చేస్తున్నాను. if you don't obey to the instructions that comes from God, you are actually following your own instruction. This is what is called as having రెండోది, two opinions. The second point is this. ఇంప్రాపర్ బిహేవియర్ తో తీసుకున్నావు అనంటే, దేవుని రొట్టె దేవుని శరీరం తీసుకుంటున్నావు అనంటే అదంతా కూడా ప్రమాదంతో కూడుకున్నది. If you are partaking in the communion with an inappropriate behavior or improper behavior, that means you are partaking in the communion in a wrong way. చాలా మంది అది దైవ జ్ఞానము, అది వేరే ఇది వేరే అంటారు. నేను అన్ను రెండు ఒకటే నాకు. Many people will say, okay, that is a different wisdom and this is a different wisdom. I will say, no, both are same here. మూడోది, అందరితో కలిసి ఉన్నట్టు నటిస్తారు, కానీ అందరితో కలిసి ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. Thirdly, they will behave as if they have a unity along with them, but they are actually not. They are having not unity. They are known for discording among brothers. వాళ్ళ మనసులో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. In their hearts, they have two minds. That means double వాళ్ళ standards. మనసులో యూనిటీ ఉండదు. In the heart, they don't have unity, కానీ but they మనతో portray. మన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. They don't have unity in their hearts, but they behave as if they are united. యూదా కూడా అలాగే ప్రవర్తించాడు. మరి That's what Judas Iscariot also did. హీబ్రూ 4:2 ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 4:2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు కనుక
విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. అయిపోయింది. నిష్ప్రయోజనం అయిపోయింది కాబట్టే వాళ్ళు దేవుడితో ఉన్నాను అనుకుంటూ దేవుడితో లేనట్టు ప్రవర్తన ఉంటది. దేవుడితో లేనట్టు ఉన్నప్పుడు మనుషులతో కూడా అలాగే ప్రవర్తిస్తారు. And the word that they heard did not profit them because they did not have fellowship with God. They cannot have fellowship with man నీతో also. చాలా ప్రేమగా ఉన్నట్టు ఉంటారు, కానీ యాక్చువల్ గా నువ్వంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. They behave as if they are very loving towards you, but ఇలా actually they పెట్టుకొని hate you. ఏ విధంగా కమ్యూనియన్ తీసుకుంటారండి Having all this, how can you partake in the communion? కదా? బుద్ధి లేని కాపరి లోపల ఉంటేనే ఈ విధంగా ప్రవర్తిస్తారు. You can partake in the communion only when the worthless kind of shepherds is there inside you. ఆ విధంగా వచ్చి తీసుకున్నావంటే ఇప్పుడు మీ Opinions. కమ్యూనియన్ కాస్త వ్యక్తిగత కమ్యూనియన్ అయిపోతుంది. Then your communion will be personalized according to your choice. అంటే నీకు ఇండివిజువల్ ఫీస్టింగ్ అవుతుంది. ఫీస్టింగ్ Then you are not actually fasting, you are actually feasting. ఎందుకని Why? అంటే చాలా మంది కమ్యూనియన్ అంటే ఏంటంటే ఫెలోషిప్ తో ఉండాలి కదా, అందరూ యూనిట్ దాని మీద వెళ్ళిపోతారు. కమ్యూనియన్ మీద ఉండదు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీద ఉండదు. When it comes to communion, people focus on having fellowship, unity of mind, but they don't go and relate themselves about the importance of communion, how they take it. ఈ నేటి దినంలో బయట దేశాల్లో కూడా ఫెలోషిప్ గురించి ఎక్కువ మాట్లాడతారు. Even outside, also in the world, they talk more about fellowship. దేవుడితో ఫెలోషిప్ లేనప్పుడు నువ్వు ఎంతమంది మనుషులతో ఫెలోషిప్ ఉన్నా కూడా కమ్యూనియన్ పనిచేయదు. బుద్ధి లేని కాపర్ల యొక్క పనిముట్లే ఉంటాయి. When you don't have the fellowship with God or His Word, you are having fellowship with the world or the church, you are like a worthless shepherd. అంటే నీ దృష్టి ఆచారం మీద ఉంది కానీ నిన్ను నువ్వు పరీక్షించుకునే దాని మీద లేదు. That means your focus is on traditions and customs, not on pleasing and finding out what God దేవుని is యొక్క pleased with. శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని నువ్వు రెస్పెక్ట్ లేకుండా తీసుకుంటున్నావు. That means you are partaking in the communion without respect. నాలుగోది, దీనిని బట్టే అపోస్తలుడు పౌలు వాళ్ళని రెబ్యూక్ చేశాడు. And that is the reason for Apostle Paul to rebuke. మీరు అన్వర్తి మేనర్ గా తీసుకుంటున్నారు, ఇది మార్చుకుంటే మీకు మంచిదని వాళ్ళు మారుమనసు పొందుకోవాలని అక్కడ రెబ్యూక్ చేశాడు, కానీ వెళ్ళిపోవడానికి రెబ్యూక్ చేయలేదు. Paul was rebuking so that people will transform themselves according to the word of God. He did not rebuke so that people will go away. మీరు మార్చుకుంటే తీర్పు పొందకపోదుము, లేకపోతే మీకు మీరే తీర్పులోకి వెళ్ళి పడతారు. If you change, you will not be judged. Otherwise, you will enter into judgment. ఐదోది, యూనిటీతో నిబంధన కలిగి ఉండాలి. Fifth one is unity is a very important thing, and you need to make a నువ్వు covenant. దేవుడితో ఉంటే ప్రజలతో ఉండగలుగుతావు, ప్రజలతో ఉంటే దేవుడితో ఉండవు. If you are there with God in unity, you can have unity with man. But if you are focusing on unity with man, you కాబట్టి cannot have unity with God. పరీక్షించుకోవడం చాలా మంచిది. Therefore, examining is very important. 1 Corinthians 7:26 చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 1 Corinthians chapter 11 verse 26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంతే, నువ్వు తీసుకునేటప్పుడు ఆయన రక్తం ద్వారా నేను విమోచింపబడ్డాను అని అంటే నువ్వు ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు. లేదనుకో నీ తీర్పు నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటావు. When you're remembering what the Lord God has done while you're taking the communion is very important. It's good for you. Otherwise, you're remembering your judgment, it will come upon you. Verse 29. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. Colossians 3:17. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. Colossians chapter 3 verse 17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను సరే ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అంతే, ఆయన పేరట చెయ్యాలనంటే సమయోచితమైన జ్ఞానము, సమయోచితమైన మాట, ఓర్పు, ఓపికతో ఉంటావు. లేదంటే గొడవలే జరుగుతాయి. If you want to do in His name, His word, His will, you will have a benevolent character. Benevolent words will come out of you. Otherwise, disputes and fights. 10:31. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. 1 Corinthians chapter 10 verse 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అంతే, దేవుని మహిమ కొరకు చేయడానికి ఉండాలి, కానీ నేను చేశాను అని ఊరందరికి చెప్పుకుంటానికి కాదు. You have to bring glory to God, not telling to everybody that you have done it. Jeremiah 17 verse 9 to 10. Jeremiah chapter 17 verses 9 to 10. ఇర్మియా 17వ అధ్యాయము 9-10 వచనములు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? నెక్స్ట్,
ఒకని ప్రవర్తనను బట్టి ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు మ్మ్. యెహోవా అని నేను నేను హృదయమును పరిశోధించువాడును పరిశోధించువాడను. అంతరింద్రియములను పరీక్షించువాడును. అంతే. హెబ్రీస్ కి వచ్చేసరికి ఏమవుతుంది? హీబ్రూస్ 4:12 లో ఉంటుంది, దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము వంటిదని. In Hebrews chapter 4 verse 12 it says the word of God is sharper than any two-edged sword. అంటే పాత నిబంధన వేరే కాదు, క్రొత్త నిబంధన వేరే కాదు, కరెక్ట్ గానే ఉన్నాయి Therefore వాక్యం. you cannot separate the New Testament from the Old Testament, telling that it is old. లాస్ట్ హోషే 8:13 చూడండి ఒకసారి. హోషేయ చాప్టర్ 8 వర్స్ 13. హోషేయ 8వ అధ్యాయము 13వ వచనము. నాకు అర్పింపబడిన పశువులను వధించి నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. ఆహా అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టము లేదు. ఉమ్, త్వరలో ఆయన వారి దోషమునకు జ్ఞాపకమునకు తెచ్చుకొని ఉమ్, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. ఉమ్. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. అంటే నువ్వు క్రీస్తుని పుట్టించేస్తావు, శిలువ మరణం వేసేస్తావు, మరలా లేపేస్తావు, మరలా ఆయన పుట్టించడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటావు. You are the one who will create Christ and crucify Christ. Again you want to recreate and bring him back to కదా, life. పుట్టినప్పుడు ఆయన వేసుకుంటారో లేరు కనుక నువ్వు మాత్రం మంచి బట్టలు వేసుకుంటావు. Whether he is going to put good new clothes or not, you're going to put new clothes on శిలువ the day. వేసినప్పుడు మాత్రం ఏడ్చేస్తూ ఉంటావు. And when the day of crucifixion, you'll remember మూడో and రోజు you cry. వేసిన తర్వాత వెంటనే బిర్యానీ తినడానికి వెళ్తావు. On the third day again you will go about eating biryani. మరలా వెయిట్ చేస్తూ ఉంటావు. Then again you will wait for his birth again. మళ్ళీ పుట్టించామంటే కొత్త బట్టలు వేసుకోవచ్చు. And then you can put on new clothes on his day of birth. బైబిల్ ఎక్కడ లేదు, మరి నువ్వెందుకు No. చేస్తున్నావు? It's not mentioned in the Bible. Why are you doing? దావీదు అభిషేక్తో ఏమన్నాడు? What did David say to Abishai? మీకు నాకు ఏమి పొంది అని అంటాడు. What I have got to do with you, you sons of Zeruiah? మీకు నాకు ఏమి పొంది? What I have to do with you? మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? Why are మీరు you behaving like this and talking like నేడు this? దినమున నేను రాజయ్యి నేను దేవుడిని సన్నిధికి వెళ్ళేటప్పుడు సంతోషంగా ఉన్న టైంలో షిమ్మిని చంపుతాను నేను. I'm going with taking back my kingdom in a joyful way, and you want me to kill Shimei? కదా, ఆలోచించాలి కదా నువ్వు. You have to think. వాడికి ఒక అవకాశం ఇద్దాం, Give him a chance. బ్రతకడానికి అవకాశం ఇద్దాం. Give him a chance to live. గొర్రె గొర్రె, తోడేలు తోడేలే. తోడేలు గొర్రె వేషం వేసుకున్నా తోడేలు స్వభావం బయటకు వస్తది. Sheep and is a sheep, wolf is a wolf. If a wolf puts on a sheep clothing, Kada. for sure the character will come out. షిమ్మి ఏం చేశాడు? ముందు నీతిపరుడు లాగా దేవుడు వాక్యం పెట్టుకుని దావీదుని తిట్టాడు. Shimei, as if he was a righteous person, he was accusing David with words. దావీదు రాజయ్యకి అమ్మో ఎక్కడ చంపేస్తాడని గొర్రె వేషం వేసుకుని వచ్చేసాడు. And the moment he knew that David is going to kill him, when he became a king, he ఆయన became like తర్వాత a sheep సరే and ఒక అవకాశం ఇద్దామని అనుకున్నాడు. And immediately David said, okay, let's give another ఆ chance. మాట నేను నిలబడి ఉంటాను అని And అన్నాడు. he said, I will abide by whatever you say. కదా, ఎంత తోడేలు గొర్రె వేషం వేసుకున్నా తోడేలు తోడేలు అని చెప్పాను కదా నేను. No matter how hard the sheep, the wolf wants to hide in the sheep's clothing, వెంటనే it's still a wolf. రాకపోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత ఆ తోడేలు బయటకు వచ్చింది. It may not pop up again. After 3 years, the sheep became the wolf. That ఏమైంది? means the wolf. మరణించాడు. What happened? He had to die. అంతే. కాబట్టి గొర్రె గొర్రెగా ఉంటే మంచిది, తోడేలు గొర్రెగా ఉంటే మంచిది కాదు. Therefore, it's good to be a sheep always. Not good that a wolf will put on the sheep's clothing. కదా, చూడండి. అలాగే హోషేయ 9:4. హోషేయ చాప్టర్ 9 వర్స్ 4. హోషేయ 9వ అధ్యాయము 4వ వచనం. యెహోవాకు ద్రాక్షారస పానము అర్పణను వారు అర్పింపరు. వారు అర్పించు బలుల యందు ఆయనకి ఇష్టం లేదు. వారు ఆహారముగా పుచ్చుకొనున్నది ప్రలాపము చెయ్యువారి ఆహారము వలె అగును. దాని భుజించు వారు అందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరంలోనికి రాదు. వాక్యం కరెక్ట్ గా ఉంది కదా. కమ్యూనియన్ అండి. మరలా మీకు చెప్తున్నా, మంచి ఉద్దేశంతో మంచి హృదయంతో దేవుడు దర్శించిన దినము, ఆ కాలము నువ్వు ఎరిగి ఉన్నట్టుగా వచ్చి తీసుకొని నీ కుటుంబంలో స్వస్థత పొందుకొని, సమాధానం పొందుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని, మంచి మన్నాని పట్టుకుని వెళ్ళి ఆ మన్నా ప్రతిరోజు తింటూ తండ్రి చేత ఆశీర్వదించబడే స్థానంలోకి వెళ్ళి మీరు నుంచోవాలి. You should receive the word very sincerely, transform yourself, and then become very good. Take the manna every day in your life, change yourself, change your family, and then God should look at you and say, come blessed out of my Deuteronomy father. 12:7 చూడండమ్మా. Deuteronomy chapter 12 verse 7. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 7వ వచనము. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనుల అన్నిటిని యందు సంతోషింపవలెను. Shalom Aleichem. I release this blessing. I release this blessing upon your life. Deuteronomy 12 verse 7.